ఎస్, ఇక ఆధునిక కాలానికి తీసుకొస్తాను మిమ్మల్ని. మోడర్న్ పీరియడ్, వలసవాద కాలం. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చిన తర్వాత 1600 సంవత్సరాల తర్వాత భారతదేశంలో పాశ్చాత్యపరమైన ఆలోచనలు వచ్చాయి. విద్యకు సంబంధించినంత వరకు ఒకటే ఒక మంచి పని జరిగింది. మతపరమైన కబంధాల హస్తాల నుంచి విద్య వలసవాద చైన్స్, ఫ్యాక్టరీ చైన్స్ అంటాం, వలసవాద సంఖ్యలలోకి బంధించబడ్డది. మతపరమైన కబంధాస్తాల నుంచి లాగారు, కానీ ఒక గూట్లో నుంచి ఇంకొక గూట్లో పడ్డాం, రూపం మారింది. విద్య కాస్త వలసవాదుల యొక్క ప్రయోజనాల కోసం. అందుకని దాదాబాయి నవరోజీ ఎప్పుడో రాశాడు, వెల్త్ ఆఫ్ నేషన్స్, డ్రెయిన్ థియరీ, సంపద తరలింపు సిద్ధాంతం అంటారు ఆధునిక భారతదేశంలో దాన్ని. అంటే వాళ్ళు ఎటుగూడి ఈ విద్యను ఎట్లా దోపిడీ చేయడం కోసం, ఎట్లా తీసుకుపోవాలనే దాంట్లోనే తీసుకొచ్చారు. అనేక కమిటీలు ఏర్పడ్డాయి. 1818 వారన్ హేస్టింగ్స్ 1813 చార్టర్ చట్టం, మొట్టమొదటి చట్టం 1813 చార్టర్ చట్టం. ఈ చట్టం గురించి ఒక్కటి నేను మాట్లాడతాను బాగా. 1813 చార్టర్ చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యా రంగానికి ₹1,00,000 నిధులు కేటాయించబడిన చట్టం 1813 చార్టర్ చట్టం, చార్టర్ యాక్ట్ అంటారు. అప్పుడు ద ఫస్ట్ బడ్జెట్ ఎలకేషన్ వాజ్ డన్ టు ద ఎడ్యుకేషన్ బై ద బ్రిటిష్ కలోనియల్ గవర్నమెంట్ ఇన్ 1813 చార్టర్ యాక్ట్. అది ఖర్చు పెట్టబడలేదు. భారతదేశంలో 2 వర్గాల వాళ్ళు ఉన్నారు, స్వదేశీవాదులు, విదేశీవాదులు. కొట్టుకున్నారు. వీళ్ళని ఓరియంటలిస్ట్, వెస్టర్నిస్ట్ అంటాం. వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. ఇంగ్లీష్ వద్దు అని, ఇంగ్లీష్ ముద్దు అని గొడవపడ్డారు. ఆ ₹1,00,000 ఖర్చు పెట్టబడలేదు. దాని ఫలితంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ లార్డ్ మెకాలే చైర్మన్ వేశారు. దాన్ని మెకాలే మినిట్ 1835 ఫిబ్రవరి 2 అంటాము. ఇది మార్చి 8 నుంచి వెలుగులోకి వచ్చింది. దాన్ని మీ పుస్తకాల్లో మెకాలే ప్రకటన, లార్డ్ మెకాలే ప్రకటన అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంఘటన భారతదేశంలో. ఆనాటి నుంచి ఇంగ్లీష్ అధికార భాషగా భారతదేశంలో చేయబడ్డది. అప్పుడు దాకా ఉన్న సాంప్రదాయ భారతీయ భాష స్థానంలో ఇంగ్లీష్ను పరిపాలనలో అధికార భాషగా, ద అఫీషియల్ లాంగ్వేజ్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అని వాళ్ళు అన్నారనమాట. ఓకే, తర్వాత మనకి వుడ్ డిస్పాచ్ వచ్చింది. ఈ వుడ్ డిస్పాచ్ గురించి ఒక మాట చెప్తాను. భారతదేశంలో అసలు యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? గ్రీకులో ఎప్పుడో వచ్చినాయి, యూరోప్లో ఎప్పుడో వచ్చినాయి. భారతదేశంలో యూనివర్సిటీలు ఆధునిక భారతదేశంలో వుడ్ డిస్పాచ్ 1854 వుడ్ డిస్పాచ్ తర్వాత 3 యూనివర్సిటీలు పెట్టారు. కలకత్తా, మెడ్రాస్, బాంబే. CMB. ఆ 3 యూనివర్సిటీలు చెప్పండి. భారతదేశంలో వచ్చిన 3 యూనివర్సిటీలు కలకత్తా, మెడ్రాస్, బాంబే. 3 యూనివర్సిటీలు ఫస్ట్ యూనివర్సిటీస్. అందుకని స్వతంత్ర పోరాటం మొదలు జరిగింది ఈ 3 యూనివర్సిటీలోనే. మొదటి తరం ఉద్యమ నాయకులందరూ వచ్చింది కలకత్తా యూనివర్సిటీ. ఎక్కడైతే యూనివర్సిటీలు ఉంటాయో ఆ ప్రాంతంలో చైతన్యం ఎక్కువ ఉంటుంది. యూనివర్సిటీలు అనేవి భారతీయ సమాజంలో మొదటి నుంచి చైతన్యానికి ప్రతిరూపం. ఎక్కడైతే విషయాలు నిశ్శబ్దంగా రాజ్యమలుతాయో ఆ నిశ్శబ్దాన్ని చర్చించే స్థలాలే విశ్వవిద్యాలయాలు భారతదేశంలో. అందుకే కలకత్తా యూనివర్సిటీ నుంచి మొట్టమొదటిసారిగా మనకి సాధ్యమైంది. సంధ్య అనే పత్రిక అక్కడి నుంచే స్టార్ట్ అయింది. సంధ్య, గదర్ అనే పత్రిక అక్కడే స్టార్ట్ అయింది. మొదటి నుంచి బెంగాల్ ఒక ముఖ్యమైనటువంటి ఉద్యమ కేంద్రంగా, చైతన్య కేంద్రంగా, స్వతంత్ర పోరాటంలోనూ స్వతంత్ర అనంతరము కలకత్తా విశ్వవిద్యాలయము, బెంగాల్ అట్లా మా భారతదేశంలో ప్రముఖమైన స్థానంగా ఉన్నాయి. విద్యకు కూడా అంతే. అందుకని ఇది ఓరవలేకనే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్గా వాళ్ళు డివైడ్ చేస్తే బెంగాల్ వ్యతిరేక పోరాటం కాస్త స్వదేశీ మూవ్మెంట్గా, వందే మాతర ఉద్యమంగా ముందుకు వచ్చిన సంగతి మనకు తెలుసు. కాబట్టి బెంగాల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నక్సల్బరీ పోరాటం కూడా బెంగాల్లోనే పుట్టింది. మొట్టమొదటి పత్రిక బెంగాల్లోనే పుట్టింది. మొట్టమొదటి చదువుకున్న వాళ్ళు బెంగాల్లోనే పుట్టింది. రిలీజియస్ పరంగా బ్రాహ్మణులు క్రైస్తవ మతాన్ని స్వీకరించడం బెంగాల్లోనే పుట్టింది. రాజా రామన్ రాయ్ లాంటి వాళ్ళు రావడం బెంగాల్లోనే పుట్టింది. మొదటి పత్రికలు బెంగాల్లోనే పుట్టాయి. మొదటి ఆలోచనల సంగ్రామం కూడా బెంగాల్లో జరిగింది. మొదటి ఆయుధ కర్మాంగం కూడా బెంగాల్లో జరిగింది. మొదటి రకమైనటువంటి చర్చా వేదికలు కూడా బెంగాల్లో జరిగాయి. బెంగాల్ మొదటి నుంచి కూడా ఆ రకమైనటువంటి భావజాలాన్ని భారతదేశానికి వ్యాప్తి చేసింది. ఒక స్పోర్టివ్ సెంటర్గా భారతదేశానికి ఉన్నదన్నమాట. ఉద్యమ సంఘాలన్నీ మీరు పాటల్లో పాడుతుంటారు. మీరు
అనుశీలన సమితి పెట్టి ఆలోచన రేపి బ్రిటిషోడి బిస్తరను హస్తినకు మార్పించ అంటారు. బ్రిటిషోడి బిస్తరను హస్తినకు మార్పించింది ఎవరంటే బెంగాల్ యూనివర్సిటీ, కలకత్తాలో యూనివర్సిటీ వచ్చిన ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో మద్రాసులో వచ్చింది, మహారాష్ట్రలో బాంబేలో వచ్చింది. కాబట్టి ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన కాంట్రిబ్యూషన్ చేసింది. దీనిపైన నేను రాబోయే స్లైడ్స్లో మాట్లాడతాను. ఇప్పుడు ఎట్లా ఉంది మనం ఏన్షియంట్లో చూడండి ఒక్కసారి, అందరూ చెప్పండి. ప్రాచీన విద్య అనండి, ఆత్మ సాక్షాత్కారం కోసం. మెడివల్ విద్య అనండి, మత పరిపాలనాపరమైన విషయాల కోసం. బ్రిటిష్ విద్య అనండి, పరిపాలన కోసం. ఈ మూడు. ఇప్పుడు చూడండి, ఈ సింబల్స్ ఎందుకు వేసానంటే ఇవి అర్థం కావాలని వేసాను మీకు. ఇప్పుడు ఎన్ఈపిలో వాళ్ళు ఏమంటారంటే ఏన్షియంట్ పీరియడ్ అంతా హిందూ విద్య విధానం, మధ్యయుగాల కాలం అంతా ముస్లిం పరిపాలన, ఆధునిక కాలం అంతా క్రిస్టియన్ పరిపాలన, మొనార్కీ, రాచరికం. అందుకే మొనార్కీ సింబల్ పెట్టాను. అంటే ఇవి రెండు అర్థం కావాలి మీకు. చరిత్రను చూసే పద్ధతి టాప్ టు డౌన్, డౌన్ టు టాప్, డౌన్ టు టాప్. మనం కింద నుంచి చరిత్ర చూడాలి. హెచ్ఏ కార్ అంటాడు అనమాట, కింద నుంచి చరిత్ర. హిస్టరీ ఫ్రమ్ ద బాటమ్ అంటాడు. కింద నుంచి చరిత్ర చూడటం, పైనుంచి చరిత్ర చూడటం కాదు. పీడిఎస్యు పైనుంచి చూడకూడదు చరిత్రని. పీడిఎస్యు లాంటి సంఘాల్లో పనిచేసే వాళ్ళు, చైతన్యవంతమైన విద్యార్థులు కింద నుంచి చూడాలి చరిత్రని. అందుకే మీరు అంటారు కదా, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు. షాజహాన్ కట్టిన కాదు, షాజహాన్ కట్టడం అవసరం లేదు మనకి, అది ఎన్ని కోట్ల అవసరం లేదు. రాళ్ళెత్తిన కూలీల యొక్క భవిష్యత్తు ఏంది, ఇది చరిత్రను చూసే పద్ధతి. అందుకనే భారతదేశ చరిత్రని బాటం నుంచి అర్థం చేసుకోవాలి. భారతదేశ చరిత్రలో విద్య ఎప్పుడు అసమానత్వ విలువలతోనే ఉన్నది తప్ప విద్య ఎప్పుడు సమానత్వ విలువలతోని, ప్రజాస్వామ్య కాంక్షతోని భారతదేశంలో విద్య ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వర్గం విద్యను తమ యొక్క పరిపాలన కొనసాగించడానికి ఆయుధంగా ఉపయోగపడ్డది. కాబట్టి పాలక వర్గాలు ఎప్పుడు విద్యను నిద్ర వైపే నడిపిస్తాయి, విద్యను చైతన్యవంతం చెయ్యవు. ఎందుకంటే విద్యలో చైతన్యం ఉంటే ఆ చైతన్యం ద్వారా, విద్య ద్వారా పాలక వర్గాలని ప్రజలు ప్రశ్నిస్తే పాలక వర్గానికి పరిపాలించడం కష్టమవుతుంది. కాబట్టి యుగం ఏదైనా, కాలం ఏదైనా, మతం ఏదైనా, పార్టీ ఏదైనా, పాలక వర్గం, రాజ్యం అనేది ఎప్పుడు విద్యను నిద్రావస్థలో ఉంచడానికే ట్రై చేస్తుంది. కేవలం సోషలిస్ట్ దేశాల్లో మాత్రమే విద్య యాక్టివ్గా, క్రియాశీలకంగా, యాక్టివ్ ఏజెంట్గా ఉంటుంది తప్ప మిగతా అన్ని సమాజాలలో విద్య ప్యాసివ్ ఏజెంట్గా మాత్రమే ఉంటుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా జాతి నిర్మాణంలో విద్య, నేషనల్ బిల్డింగ్. జాతి అంటే మళ్ళీ అది పెద్ద డిస్కషన్. ప్రొఫెసర్ అలోషియస్ అంటాడు ఇండియా గురించి మాట్లాడుతూ, ఏ నేషన్ వితౌట్ నేషనాలిటీ అంటాడు, జాతీయత లేని జాతి అంటాడు. ఒక పుస్తకం రాశాడు, అది ఆక్స్ఫర్డ్లో పెద్ద డిస్కషన్ అయింది. అలోషియస్ ఇక్కడ ఈఎఫ్ఎల్యూలో ప్రొఫెసర్గా పనిచేశాడు, నాకు మంచి పరిచయం. ఢిల్లీలో ఇప్పుడు జేఎన్యూలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ఏ నేషన్ వితౌట్ నేషనాలిటీ, జాతీయత లేని జాతి అని రాశాడు. అసలు జాతీయత, జాతి, ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా చాలా పెద్ద పదాలు. దురదృష్టవశాత్తు ఈ కాలం పిల్లలకి, ఈ కాలం విద్యార్థికులకు కూడా ఇండియా ఈజ్ ఎ నేషనా, ఇండియా ఈజ్ ఎ కంట్రీయా? మీరు చెప్పండి, ఇండియా ఈజ్ ఎ నేషన్ ఆర్ ఇండియా ఈజ్ ఎ కంట్రీ? ఏది రైట్? ఇండియా ఈజ్ ఎ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ కంట్రీ. యూ కాంట్ సే ఇండియా ఈజ్ ఎ నేషన్. ఇండియా ఈజ్ ఎ నేషన్ అన్నప్పుడు నువ్వు మాట్లాడాల్సిన ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఇండియా ఈజ్ ఎ కంట్రీ, ఇట్ ఈస్ ఎ ల్యాండ్. ఒక దేశం. అమెరికా దేశం కాదు, అమెరికా ఒక దేశం కాదు. అదేంటి సార్ అమెరికా దేశం కాదంట? కాదు, అమెరికా ఈజ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇట్స్ నాట్ ఎ కంట్రీ, ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. వలసలు వచ్చినటువంటి వాళ్ళు నివాసం ఉన్న ప్రదేశం అమెరికా. ట్రంప్కి అసలు దేశంగా, నేషన్గా చెప్పే అవకాశమే లేదు. అసలు ట్రంప్ ఫ్యాసిస్ట్, నాజీ పోకళ్ళు అనేవి పనికిరావు. ఎందుకంటే అమెరికా ఈజ్ నాట్ ఎట్ ఎ కంట్రీ, ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. అమెరికన్ డ్రీమ్ అనే ఒక ఫిలాసఫికల్, తాత్విక పునాది అమెరికా దేశాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిపిస్తున్నటువంటి ఒక తాత్విక పునాది అమెరికన్ డ్రీమ్. అమెరికన్ కళ, కుల, మత, జాతి వ్యతిరేకంగా కష్టపడే ప్రతి ఒక్కడు అమెరికా గడ్డపైన ఐశ్వర్యవంతులు కావచ్చు అనేది ఆ దేశ నినాదం. ఇండియన్ డ్రీమ్ లేదు, ఇండియాలో అలాంటి డ్రీమ్ లేదు. ఒక డ్రీమ్ ఉండాలి, మనిషి పొటెన్షియాలిటీని గమనించే డ్రీమ్ ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఒక తప్పుడు అభిప్రాయానికి వస్తాం. క్యాపిటలిస్ట్ కంట్రీలో అన్నీ రాంగ్ ఉంటాయి అనుకుంటాం. తప్పు. క్యాపిటలిస్ట్ కంట్రీలో ప్రజలు చాలా
ప్రభుత్వం మీద నిరాసక్తత, ప్రభుత్వం మీద ద్వేషంతో రగిలిపోతారు అనుకుంటారు. తప్పు. క్యాపిటలిస్టిక్ దేశంలోనే ప్రజలు ప్రభుత్వం పైన నిరాసక్త ప్రదర్శించరు, అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు అంతే. మరీ ముఖ్యంగా ఇప్పుడు ముందు చెప్పాను నేను, పాల్ పెర్రో వచ్చిన తత్వవేత్తలలో సమాజాన్ని విప్లవాత్మకంగా నిర్వచించిన తత్వవేత్తలందరూ ఫ్రైరో దగ్గర నుంచి, జాన్ డ్యూయీ దగ్గర నుంచి ఇవాల్టి నామ్ చామ్స్కీ దాకా పెట్టుబడి దేశాల్లో పుట్టిన వాళ్ళే. ఫ్యాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన తత్వవేత్తలందరూ ఫ్యాసిస్ట్ దేశాల్లో నుంచి వచ్చిన వాళ్ళే. మీరు చూడండి, ఐన్స్టీన్ చూడండి, కార్ల్ మార్క్స్ను చూడండి. ఇటలీ, జర్మనీ ఫ్యాసిజం పోకల్లో పోతున్నప్పుడు ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయిన తత్వవేత్తలు, ఫిలాసఫర్లు ప్రపంచమంతా ఆ భావజాలాన్ని వ్యాప్తి చేశారు. ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో అసమానత్వానికి వ్యతిరేకంగా అక్కడే బలమైన ప్రతిఘటన వివిధ రూపాలలో, సైద్ధాంతిక రూపాల్లో వ్యక్తమవుతుంది. ఇది చరిత్ర నిరూపించింది అని అనుకుంటాం. సార్, ఫాసిజం, నాజిజం ఇటలీ, జర్మనీకి సంబంధించిన అంశాలు మనవి కాదు కదా. కాదు, రూపాలు వేరు. ఫాసిజం యొక్క రూపాలు వేరు. 19వ శతాబ్దం నాడు ఫాసిజం, నాజిజం యొక్క రూపం వేరు. 21వ శతాబ్దం నాడు ఫాసిజం, నాజిజం రూపాలు వేరు. అది రూపాలు మార్చుకుంటుంది, వేగంగా మానవ జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. పాలక వర్గ ప్రభుత్వాలు ఎప్పుడు నాజిజం, ఫాసిజం వాటికి ఇష్టమైనటువంటి కవల పిల్లలు వాటిని ఎప్పుడు పక్కన పెట్టుకుంటారు. వాటికి అనుగుణంగా విద్యా విధానాన్ని రూపొందించుకుంటారు. కాబట్టి ఆ విద్య సంక్షోభంలో ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇక ఇవన్నీ నేను కవర్ చేశాను. ఎస్, నేను 3 గంటలు చెప్పాల్సిన క్లాసు గంటన్నరలో చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోవడానికి, చేయించడానికి ప్రయత్నం చేస్తాను. ఇండిపెండెన్స్ తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని అందరూ నమ్ముతున్నట్టు తరుణంలో నమ్ముతున్నారు. నమ్మాలి. రేపు నేను కూడా జెండా ఎగరేసింది కాబట్టి నమ్మాలి. నేను అక్కడ డైరెక్టర్నే కాబట్టి నా విధుల రీత్యా, నాకున్నటువంటి విధుల రీత్యా నేను చేయాలి. కాబట్టి భారతదేశ స్వతంత్రం వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత కొన్ని నిబంధనలు రూపొందించారు. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది విద్యార్థులారా, అసలు భారత రాజ్యాంగం ఎంత అమూల్యమైన గ్రంథమో తెలిస్తే మీరు షాక్ అవుతారు. సోషలిస్టులు కూడా రాజ్యాంగం కాపాడాలని నినాదం ఇస్తున్నారు ఈ దేశంలో ఇవాళ. అంటే రాజ్యాంగంలో విలువలు సోషలిజం అనే రంగు పూసుకోలేదు. కానీ భారత రాజ్యాంగం ఏమి డొల్లతో ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏం కాదు. కాసేపు నువ్వు డొల్లతో ఉన్న డాక్యుమెంట్ అనుకుంటే భారత రాజ్యాంగాన్ని మాట్లాడే హక్కును కోల్పోతాం. ఇవాళ కమ్యూనిస్టులు, సోషలిస్టులు భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పి పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. కారణం ఏంది? రాజ్యాంగంలో ఉన్న విలువలు. రాజ్యాంగ నిర్మాతలు, మరీ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపొందించే క్రమంలో ఆయన ఒక దూరదృష్టిని ప్రదర్శించాడు. చాలా దూరదృష్టిని. ఒక మనిషి తన విజ్ఞానాన్ని ఈ సమాజ హితం కోసం ఉపయోగించదలిస్తే ఎట్లాంటి డాక్యుమెంట్ను రూపొందించగలడో అట్లాంటి డాక్యుమెంట్ రూపొందించడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అంబేద్కర్ పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని రాయాల. ఒకవేళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి ఉంటే, పూర్తి రాజ్యాంగాన్ని రాసి ఉంటే ఈ రాజ్యాంగం ఇంకొక రకంగా ఉండేది. రాజ్యాంగంలో కంపైలేషన్ చేసే బాధ్యత అంబేద్కర్ తీసుకున్నాడు. ఒక కంపైలేషన్ చేస్తేనే, క్రోడీకరిస్తూనే, తన ఆలోచనలు కూర్చితేనే ఈ విధంగా ఉందంటే పూర్తి స్థాయి బాధ్యతని తన భుజాల మీద వేసుకొని మోస్తూ ఉంటే ఖచ్చితంగా భారతదేశ రాజ్యాంగం మరో రకంగా ఉండేది, ఖచ్చితంగా ఉండేది. అందుకని రాజ్యాంగ రచనలో ఆయనకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆ కమిటీలో పరిమితులు ఉన్నాయి. సవరణలు జరిగినప్పుడు 2000 సవరణలు జరిగినాయి. 175 సార్లకు పైగా సమావేశం అయింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగ రచనా కాలం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే ఆల్మోస్ట్ 3 సంవత్సరాల పాటు నీ డిగ్రీ అయిపోయే కాలం. 3 సంవత్సరాల పాటు అదే పనిగా పెట్టుకున్నారు. అందులో ఉన్న కేటీ షా, అందులో ఉన్న కమిటీలో ఉన్న చాలా మంది దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రోగం వచ్చి కదలేని పరిస్థితిలో ఉన్నారు, రాలేని పరిస్థితిలో ఉన్నారు. బిడ్డల పెళ్లిళ్ళు, కొడుకుల పెళ్లిళ్ళు చేసుకొని కూర్చున్నారు. అంబేద్కర్ కుటుంబాన్ని వదిలేసి మొత్తం రాజ్యాంగ రచనని తన భుజాలకు ఎత్తుకున్నాడు. కాబట్టి కాస్తైనా అందులో మరీ ముఖ్యంగా జీవించే హక్కు ఎంత అద్భుతం. అసలు ఎవరైనా కలగంటారా? 49లో రాజ్యాంగ రచన ప్రారంభించినప్పుడు జీవించడం కూడా హక్కుగా ఉండాలి అని ఎవరైనా భావిస్తారా? భావించారు. అంటే
మనిషి జీవించడానికి వీలు లేకుండా ప్రభుత్వాలు పాశవిక రూపం తీసుకుంటే ఈ డాక్యుమెంట్ నిన్ను రక్షిస్తుంది అన్నాడు. జీవించి ఇచ్చాడు భారత రాజ్యాంగంలో. చూడండి, ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, యూనివర్సల్ యాక్సెస్, సోషల్ జస్టిస్ అన్ని కమిటీలు వచ్చాయి. కానీ కమిటీలు అన్నిటిల్లో కూడా ఏ కమిటీ అయినా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తుంది. మరీ ముఖ్యంగా ప్రియాంబుల్, ప్రవేశిక ఒక ఆత్మ లాంటి, రాజ్యాంగానికి ఆత్మలాగా ఒక ప్రవేశిక ఉపయోగపడదు. అంతరాత్మ ప్రవేశిక కూడా చదివితే భారతదేశాన్ని ఎలాంటి దేశంగా రూపొందించాలని ఆనాటి తరం భారతదేశాన్ని కలగన్నది. భారతదేశాన్ని ఫాసిస్ట్ దేశంగా, భారతదేశాన్ని హిందూ మనోపలి దేశంగా, భారతదేశాన్ని యూనియన్ గవర్నమెంట్ డామినేటెడ్ దేశంగా, భారతదేశాన్ని ఫెడరల్ స్పిరిట్ని దెబ్బతీసే దేశంగా రూపొందించాలని ఆనాడు కోరుకోలేదు. భారతదేశం దేశం కాదు, రాష్ట్రాల సమైక్య, యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇట్స్ నాట్ కంప్లీట్ యూనియన్, ఇట్ ఈస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. రాష్ట్రాల సమైక్య, ఫెడరల్ స్ఫూర్తి. అందుకనే విద్యా రంగాన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు తప్ప విద్యా రంగాన్ని కేంద్ర రాష్ట్ర జాబితాలో లేకుండా సమిష్టిగా పంచుకోవాలి. విద్య నేర్పించడం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నైతిక ఉమ్మడి చట్టబద్ధ బాధ్యత కనుక విద్యను కాంకరెంట్ లిస్ట్ ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఉమ్మడి జాబితాలో ఊరికే చేర్చల. విద్య ఒక సమిష్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్రం చేస్తున్న రాష్ట్రం, రాష్ట్రం చేస్తున్న కేంద్రం. వాళ్ళు 3% ఇచ్చారంటే మేము 2% ఇస్తాం. దోబూచులాడుతున్నాం. ఎవరు కూడా పూర్తి స్థాయికి తీసుకోవట్లా. ఏమన్నంటే వాళ్ళు 60% కింద ప్రభుత్వం, మాది 40%. జీతాల దగ్గర నుంచి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ దాకా. ఇక్కడ నేను అనేక కమిటీలు ఉన్నప్పటికీ రాజ్యాంగం వచ్చిన తర్వాత 48లో సర్వేపల్లి రాధాకృష్ణ కమిటీ వేశారు. రాధాకృష్ణ గారి గురించి నేను సపరేట్ లెక్చర్ ఇచ్చాను. అది వేరే. వాళ్ళ కొడుకు సర్వేపల్లి గోపాల్ మంచి ఫిలాసఫర్. వాళ్ళ నాన్న ఆటో బయోగ్రఫీ రాశాడు. సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు సర్వేపల్లి గోపాల్ రాశాడు, బుక్ రాశాడు. అసలు గోపాల్ రాసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మా నాన్నని ఎందుకు ఇంతగానో గౌరవిస్తున్నారో నాకు అర్థం కావట్లేదని రాశాడు ఆయన వాళ్ళ నాన్నని. అది చాలా కాంట్రవర్షియల్గా ఉండేది, సెన్సిటివ్గా చూడాలి. పాల్ ప్రేరేలాగా క్రిటికల్ పెడగాజీతో చూస్తేనే సర్వేపల్లి గోపాల్ రాసిన పుస్తకం మీకు దొరుకుతుంది నెట్లో కూడా అవైలబిలిటీగా. సర్వేపల్లి గోపాల్, ద బయోగ్రఫీ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు రాసిన పుస్తకం. మా నాన్నకు అన్ని లక్షణాలు లేవు, అసలు వాళ్ళ అమ్మని ఇంట్లో నుంచే బయటకు వెళ్ళనే లేదు. నేను చెప్పింది కాదు ఇది. సార్ ఏదో అబద్ధం చెప్తున్నా అనుకోవద్దు, నీ ఏది అబద్ధం చెప్పను ఉన్నదే చెప్తున్నా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు తన వ్యక్తిగత జీవితంలో పలు విమర్శలకు జీవించి ఉన్న కాలంలో ఎదుర్కొన్నటువంటి మనిషి. అట్లాంటి వారు కమిటీ చేశారు. ఆ కమిటీ ఏదో రికమెండ్ చేసింది. తర్వాత సెకండరీ కమిషన్ వచ్చింది, మల్దేర కమిషన్ వచ్చింది, ఎస్పాల్ కమిషన్ వచ్చింది, రామూర్తి కమిషన్ వచ్చింది, సిఐబిఏ వచ్చింది, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది, 3 లాంగ్వేజ్ ఫార్ములా వచ్చింది, NEP 68, NEP 86 వచ్చినాయి. ఇందులో 2 చెప్తాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 గురించి మాట్లాడాలి. కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు ఉన్నారు కాబట్టి. ఈ 1986 జాతీయ విద్యా విధానం ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పచెప్పింది. అప్పటిదాకా విద్య ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేదు విద్యార్థులారా. 86కు ముందు బాహటంగా విద్యలో ప్రైవేట్ రంగం లేదు. మనకు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ అన్ని, ప్రైవేటు పాఠశాల రికగ్నేషన్స్ అన్ని 86 తర్వాత సరళీకరణ విధానాల యొక్క ప్రారంభ దశగా 86 చెప్తాం. ఆ తర్వాత 95 లిబరలైజేషన్ పాలసీస్, LPG అన్ని మీకు అందరూ తెలుసు. మీ నాయకులు ఎన్నోసార్లు మాట్లాడి ఉంటారు LPG పాలసీల గురించి. సో 86 విద్యా విధానం భారతదేశాన్ని విద్యను తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తులు అప్పచెప్పింది. కాబట్టి 86 విద్యా విధానం కూడా భారతదేశానికి మేలు ఏం చేయాల, మేలు కంటే కీడు ఎక్కువ చేసింది. కానీ ఒకానొక మహానుభావుడు భారతదేశపు పాల్ పెయిరీ, భారతదేశపు విద్యా చెగువేరా కొటారి, భారతదేశపు విద్యా చెగువేరా కొటారి, DS కొటారి, దౌలత్ సింగ్ రజనీ కొటారి, ఈయన రాసిన విద్యా కమిషన్ భారతదేశపు విద్యా రాజ్యాంగం అంటాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటాం. భారతదేశానికి సంబంధించినంత వరకు విద్యా రాజ్యాంగం లాగా పిలువబడిన కమిటీ నివేదిక కొటారి కమిషన్ 64లో వేశారు. 66లో జవహర్లాల్ నెహ్రూ వేశాడు. 66లో నివేదిక వచ్చే సమయం నాటికి వారు ఆ నివేదిక అమలు చేసేటప్పటికి కాలం చేసి ఇందిరాగాంధీ రావటం వల్ల కొటారి కమిషన్ అంతగా వెలుగులోకి రాలేదు. కొటారి కమిషన్ ప్రత్యేకత మీకు తెలియాలి, విద్యారంగంలో ఉన్న వ్యక్తులుగా మీకు తెలియాలి. సాధారణంగా కమిటీ, కమిషన్ 2 పదాలు మీరు వింటుంటారు. కమిషన్ ఎప్పుడేస్తారు, కమిటీ ఎప్పుడేస్తారు అనేది మీకు తెలిసి ఉంటుంది.
సమస్యను రూపొందించడం కోసం వేసేది కమిటీ, సమస్యకు పరిష్కారం కోసం. సమస్య యొక్క మూలాలను రూపొందించి పాలసీ డాక్యుమెంటేషన్ కోసం వేసేది కమిషన్. ఒక సమస్య పరిష్కారం కోసం వేయబడేది కమిటీ. అట్లా కాకుండా ఒక సమస్య యొక్క మూలం నుంచి పాలసీ మేకింగ్ కోసం వేయబడేది కమిషన్. కొఠారి కమిషన్ ప్రాథమిక విద్య కాదు, సెకండరీ విద్య కాదు, కాలేజీ విద్య కాదు, మొత్తం స్కూల్ టు హైయర్ ఎడ్యుకేషన్, మొత్తం విద్యా రంగం మీద వేయబడ్డటువంటి కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే కొఠారి కమిషన్. నీ ఎన్పిఈ 2020 లాంటి డాక్యుమెంట్లు 10 డాక్యుమెంట్లు కూడా కొఠారి కమిషన్ యొక్క డాక్యుమెంట్ ఢీకోలేవు. కొఠారి డాక్యుమెంట్ను కౌంటర్గా వచ్చిన డాక్యుమెంట్ ఎన్పిఈ 2020 తప్ప మరొకటి కాదు. కొఠారి ఇవాళ నువ్వు చెప్పేది 2020లో, నీకంటే 40 ఏళ్ల ముందే కొఠారి, నీకంటే 60 ఏళ్ల ముందే 66 నాటికి కొఠారి ఈ దేశంలో నీ జాతీయ ఆదాయంలో 6% విద్య కేటాయించమని చెప్పి 66లో చెప్పాడు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 3%, 2.78%, 3% మించలా నీ జాతీయ ఆదాయంలో, నీ బడ్జెట్లో విద్యారంగానికి నువ్వు ఇస్తున్నటువంటి అలొకేషన్స్ ఏంది? ద అలొకేషన్స్ డన్ టు ది ఎడ్యుకేషన్ సెక్టార్ ఇన్ ది నేషనల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి అండ్ జిఎన్పి ఈజ్ నాట్ ఈవెన్ 3%. కొఠారి 6% ఉంచాలని చెప్పాడు. చూడండి, బడ్జెట్ ఎలకేషన్ 30% నిధులు కేటాయించాలని కూడా చెప్పాడు ఆయన. 6% జాతీయ ఆదాయంలో 30% నిధులు కేటాయించాలని చెప్పాడు ఆయన. ఇవాళ మీరు చదువుతున్న, రేపు కనుమరుగు కాబోతున్న 10+2+3 10th, ఇంటర్, డిగ్రీ, ఇది మీదే లాస్ట్ బ్యాచ్. వచ్చే సంవత్సరం నుంచి ఒకవేళ తెలంగాణ కనుక జాతీయ విద్యా విధానం అడాప్ట్ చేసుకుంటే 10+2+3 పోతుంది. ఏంది ఇప్పుడు కొత్తగా వచ్చింది? 5+3+3+4 ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది మనకి. అయితే 10th క్లాస్ పోవాలి, లేకపోతే ఇంటర్మీడియట్ పోవాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండవుగా, డైరెక్ట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఇంటర్మీడియట్ బోర్డు ఉండదు, ఇంటర్మీడియట్ తీసుకుపోయి 10th క్లాస్లో కలుపుతారు. ఫారెన్ మోడల్. +1 +2 అన్ని హైయర్ స్కూల్స్, అన్ని సెకండరీ స్కూల్స్ విల్ బి అప్గ్రేడెడ్ యాజ్ జూనియర్ కాలేజెస్. ఈ 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటికీ ఉన్న 3 తరాలను నడిపించినటువంటి విద్యా విధానం. ఇందులో ఏమైనా తప్పు ఉందా అని అడుగుతున్నాం మనం. అసలు 10+2+3లో ఏం తప్పు ఉంది? ఏం తప్పు? 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ. నువ్వు చెప్పే విద్యా విధానంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారట, ఆఫ్ చేస్తే. డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారట, డిగ్రీ థర్డ్ ఇయర్ ఒక సర్టిఫికేట్ ఇస్తారట, అయిపోతే ఒక సర్టిఫికేట్ ఇస్తారట. ఇదేమైనా సమగ్రంగా ఉందా? ఏమనంటే అమెరికన్ క్రెడిట్ సిస్టమ్, సిబిసిఎస్ సిస్టమ్ అంటారు, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అంటారు. అసలు ఈ దేశ అవసరాలకు సరిపోదు. నీ దేశంలో సంతకం పెట్టే వాళ్ళని కలుపుకుంటే కూడా నీ దేశ అక్షరాస్యత 80% మాత్రమే. నీ దేశంలో ఉన్నటువంటి ఇండిజినస్ ట్రైబ్స్ 40% మించి ఎక్కడా లేదు. కోలం లాంటి తెగలు 9% అక్షరాస్యతకి మించలేదు. అట్లాంటి దేశంలో నువ్వు ఏ ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలి? ఏ అవసరాల కోసం విద్య ఉండాలి? ఏ కంపెనీ కోసం నువ్వు ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ను మార్చాలనుకుంటున్నావు? పోనీ బిఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బిఏ వాళ్ళు చేతులు ఎత్తండి. బిఏ వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుందా? కెమిస్ట్రీ ఉంటుందా? కానీ ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది ఈ సంవత్సరం నుంచి, నెక్స్ట్ ఇయర్ నుంచి. బిఏలో కెమిస్ట్రీ ఉంటుంది, జోక్ కాదు, ఇది నిజమే. ఒకప్పుడు బీఎస్సీలో కామర్స్ చదివిన అంటే నవ్వేటోళ్ళు, బీఎస్సీ కామర్స్ అంటున్నాను. బిఏ వాళ్ళు కెమిస్ట్రీ చదవచ్చు. బీఎస్సీ వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. బీఎస్సీ వాళ్ళు. మీకు ఎకనామిక్స్ ఉంటుందా? కానీ ఉంటుంది సిబిఎస్ సిస్టంలో. బకెట్ సిస్టమ్ అంటారు దీన్ని. బకెట్ పట్టుకొని పోవాలి, నీకు ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ వేసుకొచ్చుకోవాలి. దీన్ని బకెట్ సిస్టమ్ అంటారు. ఎన్ఈపిలో వచ్చింది కొత్తగా. ఎన్ఈపిలో గ్రాడ్యుయేషన్ కోర్సులో భాగంగా నీకు నచ్చిన సబ్జెక్టు చదవచ్చు. బిఏ కెమిస్ట్రీ చదవచ్చు, బిఎస్సి పొలిటికల్స్ చదవచ్చు. ఎవరో ఒక 5 ఏళ్ల కింద ఒక ఆయన మాట్లాడితే అది పెద్ద జోక్గా సోషల్ మీడియాలో మారుమోగింది. కానీ ఆయన చాలా తెలివైన వాళ్ళలాగా ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు చూస్తే. బకెట్ సిస్టమ్ అంటే అదే విద్యా విధానం. కొఠారి విద్యా విధానం ఏం చెప్పింది చూడండి. ఈ దేశ అవసరాలకు తగ్గట్టు పాలసీ ఉండాలి అని చెప్పింది, నేషనల్ పాలసీ. అంతకుముందు దేశానికి పాలసీ లేదు, నేషనల్ పాలసీ లేదు. కొఠారి తిట్టాడు, ముట్టికాయలు వేసాడు సెంట్రల్ గవర్నమెంట్ మీద. స్వతంత్రం వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. అసలు ఒక దేశం, నీ దేశంలో ఉన్న విద్య ఎట్లా ఉండాలి అని డిస్కస్ చేయడం కోసం ఒక కమిషన్ లేదు నీకు, ఒక పాలసీ లేదు నీకు. పాలసీ లేని నువ్వు, విద్య పట్ల పాలసీ లేని నువ్వు విద్యని ఏం చూస్తావు నెహ్రూ అని క్వశ్చన్ వేశాడు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. ఇవాళ పెడుతున్న ఎన్ఈపి, వీళ్ళు పెట్టిన ఎన్ఈపి 2020 నరేంద్ర మోడీ ఎన్ఈపి నేషనల్ పాలసీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇది ఎవరు తీసుకొచ్చారు? అసలు ఈ భావన పెట్టాలని భావన చెప్పిందే కొఠారి. కొఠారి అత్యంత దూరదృష్టి కలిగినటువంటి ప్రజా మేధావి, విద్యా తత్వవేత్త. భారతదేశం అనే దేశాన్ని ఒక కంప్యూటర్తో పోలిస్తే, ఒక కంప్యూటర్లో డిఫాల్టెడ్ ప్రోగ్రామ్ ఎంఎస్ ఆఫీస్ ఎట్లా ఉంటుందో, విండోస్ ఎట్లా ఉంటుందో, భారతదేశం అనే విద్యా కంప్యూటర్లో కొఠారి అనేది డిఫాల్టెడ్ ప్రోగ్రామ్. కొఠారిని దేశానికి నీ కంపెనీలు 100 కంపెనీలు వచ్చినా కొఠారి యొక్క భావజాలాన్ని, కొఠారి యొక్క ఆలోచనని ఎప్పుడు రీప్లేస్ చేయలేవు. ఆయన ఈక్వాలిటీ అన్నాడు, క్వాలిటీ అన్నాడు, సామాజిక న్యాయం విద్యలో ఉండాలన్నాడు, ప్రొడక్టివ్ అన్నాడు. విద్య అనేది సరుకు కాదు, అనుత్పాదక రంగం కాదు. విద్య అనేది ఉత్పాదక రంగం, సమాజాన్ని నడిపించే విలువైన మానవ వనరులు తయారు చేసే రంగం విద్యా రంగం. విద్యా రంగానికి ఖర్చు పెడుతున్న నిధులు అనుత్పాదక రంగానికి నిధులు కాదు. ఇందులో రిటర్న్స్ ఉంటాయి. నువ్వు కేవలం కంపెనీల మీద, ఇంకొక వస్తువు మీద నిధులు పెడితే వడ్డీలు రావచ్చు, లాభాలు రావచ్చు. కానీ విద్యారంగం మీద నిధులు పెడితే ఈ సమాజాన్ని నడిపించే సత్తా కలిగిన విలువైన మానవ వనరులు ఈ సమాజానికి అందుతాయని కొఠారి చెప్పారు. ఇంత అద్భుతమైన ఆలోచనలు సోషలిస్ట్ దేశాల్లో. భారతదేశంలో కొఠారికి రావాల్సినంత పేరు రాలేదు, కానీ పెట్టుబడిదారీ దేశం లాంటి దేశంలో కొఠారి పుట్టి ఉంటే ఇవాళ కొఠారిని ప్రపంచ దేశాలు ఆకాశం ఎత్తుకునేవి. ఇక్కడున్నటువంటి ఛాందసవాద భావజాలం, ఫ్యూడల్ భావజాలం, కమ్యూనల్ భావజాలం కొఠారిని అనగదొక్కింది. మామూలు వ్యక్తి ఏం కాదు కొఠారి. ధౌల్ సింగ్ రజనీ కొఠారి మామూలు వ్యక్తి ఏం కాదు. ఎస్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎన్ఈపి 2020 ఏం మాట్లాడుతుందో ఇది చెప్తే మీరు దాదాపుగా ఒక ఆలోచనకు వస్తారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏమంటుంది, సెకండరీ ఎడ్యుకేషన్ ఏమంటుంది, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఏమంటుంది, వాటి బడ్జెట్ ఎంత ఇచ్చినాం. మాటలు చెప్పటం ఈజీ. 13 మందితో కమిటీ చేశారు. కస్తూరి రంగన్ చైర్మన్గా, సుబ్రహ్మణ్యం సెక్రటరీగా ఉన్నప్పుడు, క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నప్పుడు డ్రాఫ్ట్ రూపొందించమని చెప్పారు. ఎన్ఈపి 2020కి కస్తూరి రంగన్, ఇస్రో చైర్మన్గా పనిచేసిన కస్తూరి రంగన్ చైర్మన్గా ఈ కమిటీ వేశారు. ఈ కమిటీ ఎక్సర్సైజ్ చేస్తుంది, చేయలేదు అంటలేదు. ఒక 700 పేజీల నివేదిక తీసుకొస్తే దాన్ని కుదించి 560 పేజీలు తీసుకొచ్చారు. పాలసీ కూడా అమల్లో ఉంది. ఇది ఇప్పుడు పాలసీ కూడా అయింది. డ్రాఫ్ట్గా ఉన్నప్పుడు చాలామంది సజెషన్స్ కూడా పంపించారు, సలహాలు పంపించారు. ఎక్సర్సైజ్ చేసాం. ఈక్వాలిటీ, ఈక్విటీ అన్నాం. అఫోర్డబిలిటీ, ఈక్వాలిటీ, ఈక్విటీ అనే నినాదాల ప్రాతిపదికగా విద్య తీసుకొస్తున్నాం. నేను ఈ విద్యను ఇప్పటిదాకా భారతదేశంలో విద్య పాశ్చాత్యకరణ గురించి మాట్లాడింది. భారతదేశంలో విద్య జాతీయకరణ వైపు, స్వదేశీకరణ వైపు నడిపించడం కోసం మేము కొత్త పాలసీని తీసుకొస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం ఈ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విద్యా విధానం మంచిదే. ఒక దేశంగా, ప్రభుత్వంగా విద్యా విధానం తీసుకురావటం మంచిది. కానీ ఆ తీసుకొచ్చే విద్యా విధానం నీ దేశ అవసరాలకు అనుగుణంగా ఉండాలా. ఈ దేశాన్ని ఇటువైపు తీసుకుపోవడానికి నీ విద్యా విధానం తీసుకొస్తున్నా. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, నేను పొద్దున్న నుంచి చెప్తున్నాను, ఒక దేశంలో అధికారాన్ని సంపాదించాలంటే, అధికారాన్ని కాపాడుకోవాలంటే ఆ దేశంలో తయారయ్యేటటువంటి వ్యక్తులపైన, నేటి విద్యార్థులపైన, భవిష్యత్తు సమాజానికి కావలసిన పౌరులపైన, వాళ్ళ ఆలోచనలపైన అజామాయిషి చలాయించాలి. అలాంటి మనుషులుగా తయారు చేయాలంటే విద్య ఒక సాధనం. కాబట్టి నువ్వు విద్యను సాధనంగా ఉపయోగించుకొని ఉదారీకరణ, కాషాయీకరణ వైపు, భిన్నత్వ భావజాల నుంచి ఏకరూపైన దేశం వైపు నువ్వు తీసుకుపోదలిసినావు. భిన్నత్వం, భారతదేశం అంటే బహుళ జాతులు, బహుళ సంస్కృతులు. అందుకనే యూజీసీ పెట్టినప్పుడు 1956 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పెట్టినప్పుడు వాళ్ళు అన్నారు క్లియర్గా, ఎన్సీఆర్టీ పెట్టినప్పుడు అన్నారు క్లియర్గా, ఎన్సీఆర్టీ అనేది రాష్ట్రాలలో యాజ్ ఇట్ ఈజ్గా ఉండాల్సిన అవసరం లేదు. 60% మాత్రమే సిలబస్ ఉండాలి మాది. 40% ఆ రాష్ట్ర అవసరాలు, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎస్సీఆర్టీలు సిలబస్ రూపొందించుకోవచ్చు అని క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. యూజీసీ చాలాసార్లు నెగోషియేట్ చేసింది ఉన్నత విద్యారంగంలో. పాఠశాల విద్యారంగంలో ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీలు, ఉన్నత విద్యారంగంలో యూజీసీ కూడా ప్రాంతీయ అవసరాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చింది. కానీ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, మొత్తం యూనివర్సల్ యాక్సెస్ పేరు మీద
మూడో పాయింట్ చూడండి, మదర్ టంగ్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ మీడియం. ప్రాథమిక భాషలో, ప్రాంతీయ భాషలో విద్య అన్నారు. మనకి కూడా మంచిగా అనిపిస్తుంది. ప్రాథమిక భాషలో విద్య అన్నారు. ఓకే, ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్య చదవటం బలమైన పునాది కల్పిస్తున్న మాట నిజమే, కానీ ఇలా ఉద్దేశం ఏంటంటే అది కాదు. రూపం వేరు, సారం వేరు. ఏ మనిషి యొక్క మాటల వెనుక ఏ అర్థం ఉందో గ్రహించాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాషల్లో విద్య, వర్నాక్యులర్ మీడియం అనేది వాళ్ళ ఆలోచన విజ్ఞానం వైపు ఉండాలి, లేదా క్రియేటివిటీ, సృజనాత్మకత ఉండాలనే ఆలోచనతో చెప్పట్ల. వాళ్ళు చెప్తున్నది సాంప్రదాయపరమైన వృత్తులు, వొకేషనల్ ఎడ్యుకేషన్. గాంధీ గారు బేసిక్ విద్యా విధానాన్ని ప్రోత్సహించారు. బేసిక్ విద్య ఉండాలి అన్నారు గాంధీ గారు. ఒక్కొక్క ఫిలాసఫర్ ఒక్కొక్క విద్యను ఈ దేశంలో, గాంధీ గారి నుంచి సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి, జిడ్డు కృష్ణమూర్తి దగ్గర నుంచి, జయప్రకాష్ నారాయణ నుంచి, మన అంబేద్కర్ విద్యా విధానం దాకా, స్వామి వివేకానంద, ప్రతి కరికులం తయారు చేసే వాళ్ళు ఈ దేశం నుండి బహుళ పరమైనటువంటి సైద్ధాంతిక భావజాలాల మిక్స్డ్గా కరికులం తయారు చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ నువ్వేమంటున్నావు? నీ ఆలోచన ఏంది? యూనిలేటరల్, యూనిపోలార్. ఒకటే భాష, ఒకటే జాతి, ఒకటే దేశం, ఒకటే ఫుడ్, ఒకటే డ్రెస్సు, అన్నీ ఒకటే కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ యూనియన్. కాన్స్టిట్యూషన్లో ఫస్ట్ ఆర్టికల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. రాష్ట్రాల సమాహారం భారతదేశం. భారతదేశం ఇస్ నాట్ ఏ సింగిల్ కంట్రీ, కలెక్షన్ ఆఫ్ స్టేట్స్. 565 స్వదేశీ సంస్థానాలు నయానో భయానో పటేలుకు ముందో కలుపుకుంటే ఈ దేశం రాష్ట్రాల సమైక్యగా భిన్నత్వంగా నిలబడ్డ తప్ప ఈ దేశం ఏనాడు ఏకరీతిన లేదు. భారతీయత అనే భావన ఒక్క భావన తప్పితే ఆచార వ్యవహారాలు, భాషలు, సాంప్రదాయాలు, రీతులు, జీవన విధానం, భిన్నత్వం అనేది ఈ దేశంలో మొదటి నుంచి ఉంది. ఆ భిన్నత్వానికి వ్యతిరేకంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి మొదలుకుంటే చూడండి, యాక్టివిటీ బేస్డ్ హోలిస్టిక్ డెవలప్మెంట్, యూనివర్సల్ యాక్సెస్. కాలేజీకి వస్తాను, యూజీ ప్రోగ్రామ్స్ 3-4 ఇయర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్, ఏబిసి అంటారు. ఏబిసి కింద చూడండి, మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అని అందరూ ఒకసారి. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండి. ఎస్, చూడండి, ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఏది ఎందులో అయినా కలిసి ఉండొచ్చు. ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ చదవచ్చు, సైన్స్ వాళ్ళు కామర్స్ చదవచ్చు. అంటే నీ దేశ అవసరాలకు మీరు చెప్పండి. నేను ఒక టీచర్, ఒక యూనివర్సిటీ టీచర్గా పీజీ చదువుతున్న విద్యార్థుల్లో కూడా చాలా మంది తప్పులు లేకుండా ఏదో ఒక భాషలో ఒక పేజీ రాయలేని వాళ్ళు ఉన్నారు. పీజీ స్థాయి నేను చాలా మందిని చూసిన. సార్ నేను ఇంగ్లీష్ మీడియం అంటాడు, తెలుగులో రాయమంటే తెలుగు నాకు చక్కగా రాదు సార్. ఆయన తెలుగులో రాస్తే జ్వరం వస్తుంది తెలుగు చూస్తే. పోనీ ఇంగ్లీష్ రాయమంటే ఇంగ్లీష్ చక్కగా రాదు. అంటే కారణం ఏంది? అభ్యసన జరగకపోవటం, అభ్యసన నాణ్యతను పెంచడంపై దృష్టి పెట్టాల్సిన పాలక వర్గాలు పెట్టకపోగా పాలసీల పేరు మీద కన్ఫ్యూజ్ చేసే ప్రక్రియ సాగుతూ ఉంది. కొటారే కమిషన్ గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడను. ఎస్, స్కూల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు పోనీ తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా పాఠశాల విద్య సంక్షోభంలో లేకుండా ఉండిందా? మీరు విద్యారంగ సంక్షోభం గురించి చెప్పుకున్నారు. నాకు నేనుగా ప్రీ డిటర్మైన్డ్ ఒపీనియన్తోని సంక్షోభంలో ఉంది అని చెప్పి నేను సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాన్ని మీతో 1.5 గంటల పాటు పంచుకుంటే అది సమగ్రంగా అనిపించడం నాకెందుకు. వాస్తవాలు చెప్పిన తర్వాత అది సంక్షోభమా, సంక్షోభం అంచున ఉందా, సంక్షోభంలోకి మునిగిపోయిందా, పతనం అయిందా, పతన అవస్థకు చేరుకుందా, శిఖరార్గం వైపు ఉందా అనేది మీరు చర్చించాలి. చూడండి, ఎన్రోల్మెంట్ స్కూల్లో మనకున్నటువంటి రిలయబుల్ గవర్నమెంట్ సోర్స్ ప్రకారం 16.85 లక్షల మంది పాఠశాలలో నమోదై ఉన్నారు. అందులో గవర్నమెంట్ స్కూల్స్లో 2.5 నుంచి 3.75 లాక్స్ పీపుల్ ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో 37 లక్షల మంది ఉన్నారు. ఎక్కడ ఎక్కువ మంది ఉన్నారు? ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. ఎందుకు కొనసాగుతుంది?
కారణం ఏంది? విద్య సంక్షోభం వైపు చేరటం అంటే ప్రభుత్వాలు విద్యారంగ బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేటు వ్యక్తులకు అడ్డు అదుపు లేకుండా ప్రైవేటు సంస్థలకు ఇచ్చల విడిన కొనసాగించడం, అనుమతించడం. అది ఎప్పుడో జరిగిపోయింది మన దగ్గర. కొత్తగా జరిగేది ఏమీ లేదు. సర్కారు విద్య, ప్రభుత్వ విద్య పతనం వైపున ఉందా? విద్యార్థులు ఎందుకు చేరట్లేదంటే పైపైన చూసి, అధికారులు సమీక్షలు నివేదికలు చూసి టీచర్లు చక్కగా చెప్పట్లేదు, టీచర్లు మొబైల్ ఫోన్లు యూజ్ చేస్తున్నారు, ఫేషియల్ పెట్టట్లేదు. బదనామంతా టీచర్ల మీద వేసేటటువంటి ప్రభుత్వం, పాలక వర్గాలు ప్రభుత్వంగా నువ్వు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నావు? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చూడండి, 1.64 లక్షల మంది చదువుతుంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో 2.5. ఇది ఎన్రోల్మెంట్, ఇది ప్రైవేట్ స్కూల్స్, ఇది ప్రైవేట్ జూనియర్ కాలేజెస్లో. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా? సంక్షోభంలో ఉందా? కరెక్ట్గా ఉందా చూద్దాం. చూడండి, అవస్థాపన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి అవుట్డేటెడ్ బిల్డింగ్స్. సుమారు 75% బిల్డింగులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పాఠశాల నుంచి యూనివర్సిటీల దాకా రేపమాప కూలిపోయాయి. వానాకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు. కారణం ఎవరు? ప్రభుత్వ టీచర్ల కారణం కాదు కదా. 2, అసలు టాయిలెట్స్ లేవండి. ఒక్క టాయిలెట్ తోని 200 మంది అమ్మాయిలు ఒకే ఒక టాయిలెట్కి ఎట్లా పోతారండి చెప్పండి? 3 గంటలు చూసే సినిమా థియేటర్లో 30 టాయిలెట్లుంటే 6:30-7 గంటల పాటు గడపాల్సిన పాఠశాలలో 600 మంది పిల్లలకు ఒక్క టాయిలెట్ ఉన్నదంటే సినిమా థియేటర్ కంటే అధ్వానంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థలు ఉంటాయంటే ఇది సంక్షోభంలో ఉన్నట్ట, సేఫ్టీ ఉన్నట్ట అని మీరు చెప్పండి. 3 గంటలు సినిమా చూసేదానికి 30 టాయిలెట్లు ఉంటాయి. మరి నీ దగ్గర ఎందుకుండవు? టాయిలెట్ లేకపోతే మొన్న కేరళలో ఒక అమ్మాయి టాయిలెట్కి పోవాల్సి వస్తే టీచర్ అప్పటికప్పుడు సమయస్ఫూర్తి ప్రదర్శించి ఆ అమ్మాయి మెలికలు తిరిగిపోతుంటే మిగతా విద్యార్థులందరినీ రౌండ్ చేస్తే ఆ రౌండ్లో మధ్యలో ఆ అమ్మాయి కనపడకుండా ఉంటే ఆ అమ్మాయి టాయిలెట్కి పోయింది. ఇది 75 సంవత్సరాల భారతదేశ స్వతంత్రంలో విద్యార్థులు టాయిలెట్ రోడ్డు మీదకు పోతుంటే టీచర్లు మిగతా విద్యార్థుల్ని గోడలాగా నిలిపిన సంఘటన. ఇప్పుడు విద్య సంక్షోభంలో ఉందా, విద్య చాలా క్షేమంగా ఉందా అనేది సంక్షోభంలో ఉందా, క్షేమంగా ఉందా? సంక్షోభంలో ఉన్నటువంటి ఇది కాదా? కంప్యూటర్లు ఉన్నాయా? ప్రాజెక్టులు ఉన్నాయా? ప్రొజెక్టర్స్ ఉన్నాయా? ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అంటారు మీరు, స్కిల్డ్ యూనివర్సిటీస్ అంటారు మీరు. 350 పెడితే 30 రోజుల పాటు సినిమాలు చూసేటటువంటి జియో ఫోన్ కల్పించేటోడికేమో లక్షలాది కోట్లు అంబానీ, ఆదాని, వేదాంత, మౌర్య గ్రూపులకి లక్షల కోట్ల వాళ్ళకి మీరు కన్సెషన్స్ ఇస్తారు, రాయితీలు ఇస్తారు. కానీ పాఠశాలలో ఎక్కడ ఈ రకమైన బోధన కొనసాగుతుంది మీరు చెప్పండి? ఎన్ని గవర్నమెంట్ కాలేజీల్లో వైఫై ఫెసిలిటీ ఉంది? చేతులెత్తండి. ఉందా? స్కూల్స్లో వైఫై ఫెసిలిటీ ఉందా? గురుకులాలలో కంప్యూటర్లు ఉన్నమాట వాస్తవమే, వైఫై ఉన్నమాట వాస్తవం కాదు. అసలు ఏంటంటే అసలు అసలు ప్రభుత్వం యొక్క ఆలోచన, పాలసీ చేసే వాళ్ళని చూస్తే ఆలోచన విచిత్రం అనిపిస్తుంది. వాళ్ళు అంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటాడు డిజిటల్ ఎడ్యుకేషన్ అంటాడు, వాట్సాప్లో మెటీరియల్ పంపిస్తారు. వాట్సాప్లో మెటీరియల్ పిల్లలు చదవమని ఎంకరేజ్ చేసేది నువ్వే. పిల్లలకి రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ పోతున్నాయని సమీక్ష తెప్పించుకునేది నువ్వే. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడైనా డిజిటల్ రీడింగ్ ఉన్నదా? లేదు. ఇంగ్లాండ్ పోండి, అమెరికా పోండి, పెట్టుబడిదారు దేశాలకు పోండి, ఇప్పటికీ లైబ్రరీకి వెళ్ళి పాఠ్య పుస్తకాలు చదువుతారు, పేపర్లు చదువుతారు. మొబైల్లో, డిజిటల్లో హ్యాండ్అవుట్లు లేదు, పెన్ను పేపర్ పెట్టి రాస్తారు. భారతదేశం డిజిటల్ ఎంపవర్మెంట్ అవుతుందా, డిజిటల్గా డీక్లాసిఫై అవుతుందా, క్లాసిఫై అవుతుందా అంటే డీక్లాసిఫై అవుతుంది. నువ్వు పర్మిట్ చేస్తున్నావు. పిల్లలకు పరీక్షలు పెడతావు మొబైల్లో, పిల్లలకు ఆన్లైన్ అంటావు, ఇప్పుడు ఆన్లైన్ కోర్సులు అంటావు, సనాతన పరమైన కోర్సులు పెట్టాలంటావు,
మూక్స్ కోర్సులు పెట్టాలి, మాసివ్ ఆన్లైన్ కోర్సులు పెట్టాలని నువ్వే అంటావు. కేంద్ర ప్రభుత్వం చాలా పారాడాక్సికల్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఒక పక్కేమో సనాతన ధర్మం అంటావు, మరో పక్కేమో ఆన్లైన్ కోర్సులు అంటావు. విద్య సంక్షోభంలో ఉన్నదా, క్షేమంగా ఉన్నదా? మీరే చెప్పండి. సంక్షోభంలో ఉన్నదా, క్షేమంగా ఉన్నదా? సంక్షోభంలో ఉన్నది. ఎస్, చూడండి, ఎన్సీఆర్టీ వాళ్ళు, ఎస్సీఆర్టీ అంటే కాస్త మీలాంటి మనలాంటి వాళ్ళు ఉన్నాం కాబట్టి దక్షిణ భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రశ్న కాస్త సజీవంగా ఉంది కాబట్టి ఎస్సీఆర్టీలు కాస్త నిలకడగా ఉనికిలో ఉన్నాయి. ఎన్సీఆర్టీ పోగడ చూడండి, పాఠాలు తీసేశారు వీళ్ళు, పాఠాలు తీసేశారు. సోషల్ సైన్స్లో మొఘల్ హిస్టరీలో చాలా భాగాలు తీసేశారు. కోల్డ్ వార్ తీసేశారు. అసలు సోవియట్ అనే మాట కనపడకుండా చేశారు. రాజకీయ పరిణామాలు తీసేశారు. ఆయా దేశాల్లో వస్తున్న భావజాలాలు తీసేశారు. సైన్స్కి వస్తే ఏదైతే ప్రశ్న రూపంలో ఉంటాయో అన్ని తీసేశారు. పాలిటిక్ వస్తే పౌరశాస్త్రం, సివిక్స్, పాలిటిక్ వస్తే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల్లో నీకు నచ్చిన విషయాలను బోధించవచ్చు, ప్రచారం చేయొచ్చు అనే అంశాలు ఎక్కడ ఉంటే అక్కడ వాటిని కట్ చేశారు. కట్ చేయలేమని చెప్పండి, ఎన్సీఆర్టీలో కట్ చేశారు. ఇవన్నీ ఈ 2-3 ఏళ్లలో రెండవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసినటువంటి ఎన్సీఆర్టీ ద్వారా చేయించినటువంటి మార్పులు. ఇప్పుడు చెప్పండి, ఈ దేశం విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తుందా, విద్యారంగాన్ని క్షేమంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది? సంక్షోభం, విద్య సంక్షోభంలో పోవడానికి కారణం ఒక్కరి పాత్ర ఉండదు. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి తలా పాపం తిలా పిడికడు, తిలా పాపం తలా పిడికడ, తలా పాపం తిలా పిడికడు ఏదో అంటారు. ఏమంటారు అన్వేషణ? తలా పాపం తిలా పిడికడు, ఇరువురు పంచుకుంటున్నారు. ఎన్సీఆర్టీ వాళ్ళు చేస్తే ఎస్, విద్య ఎప్పుడు క్షేమంగా ఉండే ప్రయత్నం పాలక వర్గాలు చేయటం లేదు, అస్థిరత వైపే నెడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ విద్య ఎప్పుడు, ఇక్కడ మీకు నేను చెప్పాల్సింది ఆర్టికల్ 14, 15 ఇంకా వేరే సందర్భంలో మాట్లాడతాను. ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ పైన దాడి జరుగుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛ. ఎస్, గౌరీ లంకేష్ చూసా ఇవాళ గుజరాత్లో తీస్తా సెతల్వాది అని ఒక రైటర్ ఉంది, చాలా మంచి రైటర్. వాళ్ళ నాన్న యుఎన్ఓలో పనిచేశారు. తీస్తా సెతల్వాది. మీనా కందస్వామి అని యంగ్ రైటర్, నాకు 2-3 కాన్ఫరెన్స్లో కలిశాను. మంచి రైటర్. అనుక్షణం దాడులు, పోవాలంటే పర్మిషన్లు. రచయితలపై, భావాలు ప్రకటించే రచయితలపైన, కవులపైన, కళాకారులపైన, కాలమిస్టులపైన, పత్రికా విలేకరులపైన, భావ ప్రకటన స్వేచ్ఛ పైన ఈ దేశంలో దాడి జరుగుతుందంటే ఈ దేశ విద్యా వ్యవస్థ సంక్షోభంలో ఉందా, క్షేమంగా ఉందా? చెప్పండి మీరు. ఎట్లుంది? సంక్షోభంలో ఉందా, క్షేమంగా ఉందా విద్య? సంక్షోభంలో. ఒక బాగున్నావా అని అంటారు ఎవరైనా. బాగున్నా అని చెప్తాం. బాగున్నావా అంటే ఆరోగ్యంగా బాగున్నావు, మానసికంగా బాగున్నావు, శారీరకంగా బాగున్నావు, భావోద్వేగపరంగా బాగున్నావు అని అర్థం. సంక్షోభంలో ఉండటం ఇన్ని కారణాలు ఉన్నాయిగా మనం అర్థం చేసుకోవాలి. ఎస్, మరి కేంద్ర ప్రభుత్వం పాపం చూసాం కదా. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని 10 ఏళ్ళు వెంటిలేటర్ పై పెట్టింది. వెంటిలేటర్ పై ఉన్న విద్యారంగాన్ని కేవలం ఐసీయూలోకి తీసుకొచ్చారు వీళ్ళు, జనరల్ వార్డులోకి తీసుకురాలేకపోయారు. రేవంత్ రెడ్డి వెంటిలేటర్ నుంచి ఐసీయూకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు అంతే. జనరల్ వార్డులోకి విద్య రాలేదు. జనరల్ వార్డులోకి రావాలంటే మరి వీళ్ళ పదవీ కాలం పోవాలా, రెండోసారి రావాలా అర్థం కావటం లేదు. వీళ్ళు గొప్పగా ఏం చేసినాయి అన్నట్ల. వెంటిలేటర్ పై ఉన్న విద్యను ఐసీయూ దాకా తీసుకొచ్చే ప్రయత్నం మాత్రమే జరిగింది. అది మాటల్లో అతి ఎక్కువగాను, చేతల్లో అతి తక్కువగాను, వాక్ ప్రగల్భాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి విద్య మీద ప్రేమ ఉందా లేదా, విద్యలో ప్రేమలో ఉందా రాష్ట్ర ప్రభుత్వం అనేది చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రేమ ఉందా, లేక ద్వేషం ఉందా, లేక ప్రేమ మాటలకి ఒలకబోసే ప్రేమే ఉందా, సమస్యలు తప్పించుకునే ప్రేమ ఏందనేది మనం అర్థం చేసుకోవాలి. అది కూడా డిబేట్ చేయాల్సిన అంశమే.
అది మీ మీద వదిలిపెడుతున్నాను నేను. చూడండి, తెలంగాణలో టోటల్ స్కూల్స్ 41,360. అందులో 26,000 గవర్నమెంట్. రేషనలైజేషన్, సబ్జెక్ట్ టు ద రేషనలైజేషన్లో కొద్దిగా ఫ్రాక్షన్ ఆఫ్ ఫిగర్స్ చేంజ్ ఉంది, బట్ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్, వెరీ అప్రాక్సిమేట్లీ రైట్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ క్యాలిక్యులేషన్. కొద్దిగా నెంబర్ బికాస్ ఆఫ్ రేషనలైజేషన్, సబ్జెక్ట్ టు ద రేషనలైజేషన్. కాలేజీలు 3,122 కాలేజీలు, డిగ్రీ కాలేజీలు 1,054, ప్రొఫెషనల్ కాలేజీలు 1,300, ఇంజనీరింగ్ కాలేజీలు 176. మరి వీటన్నిటికీ కలిపి నువ్వు ఇచ్చిన బడ్జెట్ ఎంత చెప్పు? నీ బడ్జెట్ 24,870 కోట్ల బడ్జెట్. అంటే నువ్వు ఎంత కేటాయించినావు? 24,000. నీ లక్షల కోట్ల రూపాయల్లో నుంచి 24,000 కోట్ల రూపాయలు ఇన్ని రంగాలకు కలిపి కేటాయించినావు. అది బడ్జెట్ బ్రేక్ చేస్తే సెకండరీ విద్య కోసం 19,000 కోట్లు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వరస్ట్గా 3,600 కోట్లు. చూడండి, ఒక జాతర జరిగితే 1,000 కోట్లు ఇస్తాం, ఒక గుడికి 1,000 కోట్లు ఇస్తాం. ఆయన అయితే, మాజీ ముఖ్యమంత్రి అయితే గుళ్ళకి గోపురాలకి ఆర్టీఐ ప్రకారం 15,000 కోట్లు యావరేజ్కి ఇచ్చుకుంటూ పోయారు ప్రతి సంవత్సరానికి ఉత్సవాలకి. అనుత్పాదకపరమైన విషయాలకి 3,000 కోట్లు యూనివర్సిటీలకు ఇచ్చింది. కాలేజ్ అయితే ఒక ఫ్లైఓవర్ ఖర్చు కూడా కాదు, ఘోరం. 663 కోట్లు కాలేజీలకు ఇచ్చింది. గట్టి ఫ్లైఓవర్ కడితే 1,000 కోట్లు ఇస్తారు వీళ్ళు, 663 కోట్లు. టెక్నికల్, పొద్దున్న లేస్తే టెక్నాలజీ స్కిల్డ్ అనే మాట్లాడే వీళ్ళు 582. ఒక నాయకుడు చచ్చిపోతే విగ్రహం కోసమో లేకపోతే ఆ మందిరం కోసమో వాళ్ళ యొక్క ప్లేస్ కోసం 500 కోట్లు కేటాయిస్తారు. స్కూల్ ఎడ్యుకేషన్కి 518 కోట్లు. 500 కోట్లు అంటే 1,00,000 కోట్ల బడ్జెట్, 1,00,000 పై చిలుకు బడ్జెట్లో 500 కోట్లు అంటే ఎక్కువ తక్కువ చెప్పండి మీరే? ఎక్కువ తక్కువ. ఇది వీళ్ళ బడ్జెట్ అలొకేషన్. ఈ ఫిగర్స్ మనం తెలుసుకోలేనంత కాలం మనకి వాస్తవాలు అర్థం కావు. విద్యారంగం పైన ప్రేమ చూపిస్తున్నామంటే ఫిగర్స్ చూపించు, పెదవులపై ప్రేమ కాదు. నీ ఫిగర్స్ ఒక రకంగా ఉన్నాయి, నీ మాటలు పెద్దగా ఉన్నాయి. మాటలేమో పెద్దగా మాట్లాడుతున్నాం, చేతుల కాడికి వచ్చేసరికి ఏమో కొసిరి వేస్తున్నాం మనం. ఎస్, ఇది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26లో ఇచ్చినటువంటి బడ్జెట్ అలొకేషన్. దీన్ని బట్టి విద్య 64-66లో 66% అన్నాడు. 64-66లో కాలం 70 ఏళ్ళు గడిచింది. 70 ఏళ్ళ తర్వాత 6%, 4 ఇంతలు పెరిగినా 24% కావాలి. లేదు, 6%గానే ఉండాలి. ఉందా? కేంద్రం రాష్ట్రం ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య పైన ఇద్దరు సవతి తల్లి కంటే ఘోరమైనటువంటి వైఖరిని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు అనేవాళ్ళం సవతి తల్లి ప్రేమ అని. తప్పు. పాపం ఆ సవతి తల్లి కూడా ఏడుస్తుంది ఇది చూస్తే. సవతి తల్లిని తక్కువేం కాదు. సవతి తల్లి కూడా చాలా సందర్భాలలో తన పిల్లలను కాదనుకొని తను నమ్మిన తాను వచ్చిన పిల్లల కోసం పాటుపడుతుంది. సవతి తల్లి కూడా ఇలాంటి వైఖరిని ప్రదర్శించదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైన వైఖరిని ప్రదర్శిస్తూ విద్యారంగం పైన ఉన్నాయి. ఇక యూనివర్సిటీస్ గురించి చెప్పాను నేను మీకు, ఎట్లా ఉన్నాయి 4 మాటల్లో చెప్తా. తక్షశిల, అసలు ఇప్పుడు తక్షశిల యూనివర్సిటీ అంటే ఇటుకలు కనిపిస్తాయి, ఏం కనిపించవు. నలంద బుద్ధిస్ట్ యూనివర్సిటీ, నేను పోయా నలంద యూనివర్సిటీ. విక్రమసింహపురి, వల్లభి, సోమపుర యూనివర్సిటీలు, ఇవి ఆసియా ఖండం మొత్తం వచ్చేవాళ్ళు. అసలు మీకు నిజం చెప్పాలి, చైతన్యవంతమైన విద్యార్థులు కాబట్టి హిందూ ధర్మం వైపు రాలేదు వాళ్ళు. ఆనాడు బుద్ధిజం ప్రధానంగా ఉన్నది. ఇందులో బుద్ధిస్ట్ శాఖలు, బౌద్ధ మతానికి సంబంధించిన మహాయాన, ఏనయాన, వజ్రయాన, తాంత్రికయాన శాఖలు, కోర్సులు నిర్వహించబడేవి కాబట్టి బుద్ధిస్టులు ఆసియా ఖండం మొత్తం వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యేవారు. బుద్ధిస్ట్ యూనివర్సిటీస్. ఎక్కడ హిందూ ధర్మం ఉంది? ఇక్కడ
సరే, బుద్ధిజాన్ని మీరు జాతక కథల ద్వారా దశావతార కాన్సెప్ట్ వచ్చిన తర్వాత బుద్ధిని కూడా హిందువులు కలపడం అది మీ యొక్క భావజాలపరమైనటువంటి దౌర్భాగ్యం, దివాలా కోరుతానని తప్ప మరొకటి కాదు. బుద్ధుడు సనాతన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన విప్లవకారుడు బుద్ధుడు. ఆ సనాతన ధర్మం పైన, సాంప్రదాయవాదం పైన తిరుగుబాటు చేసిన వల్ల కూడా నీలో కలుపుకుంటా అంటే ఇక అది నీ యొక్క ఆలోచన విధానం, నీ యొక్క నైతిక దుర్బలత్వం తప్ప మరొకటి కాదు. బుద్ధుడు ఎప్పుడు ఈ దేశంలో సనాతన హిందూ ధర్మంలో భాగంగా లేడు. సనాతన హిందూ ధర్మాన్ని ప్రశ్నించిన విప్లవకారుడు బుద్ధుడు. బుద్ధిస్ట్ యూనివర్సిటీలు ఖాతాలో వేసుకున్నాం. ఓకే, వేసుకో. కలోనియల్ పీరియడ్లో సిఎంబి, కలకత్తా, మద్రాస్, బాంబే యూనివర్సిటీలు కాస్త పాశ్చాత్య విజ్ఞానాన్ని, కలోనియల్ ఆలోచనల నుంచి బయటికి తీసుకురావడం కోసం కష్టపడ్డాయి. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్, స్వతంత్ర అనంతరం వచ్చినటువంటి యూనివర్సిటీ. ఇంతవరకు ఫాలో అయ్యారా? ఎంతమంది ఫాలో అవుతున్నారు? బోర్ కొట్టిస్తున్నారా? బోర్ కొట్టించట్లేదు కదా? రాసుకుంటున్నారా నోట్స్? మీరు అనుకుంటున్నారు నాకు ఆకలి అవుతుంది, తొందరగా ముగించాలని. నాకు కూడా ముగించాలని ఉంది. కానీ ఈ విషయాలు మీకు చెప్పకపోతే విద్య పట్ల నేను సరైనటువంటి అవగాహనని ఇచ్చిన వాడిని కాదేమోనని నా తాపత్రయం, అంతే. అందుకే చిన్నపిల్లల్లాగా వ్యవహరించమాకండి. మీరు చదువుకుంటున్న చదువు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవటం కోసం రాసుకోండి. ఎక్కడ మీకు ఏ పాఠ్య పుస్తకంలో మీరు చదివే మార్కులు, ర్యాంకుల్లో ఇది భాగంగా లేదు. ఇది నేర్చుకోవాల్సిన ప్లేస్ ఇదే. చూడండి, భారతదేశంలో విశ్వవిద్యాలయాలు ఎంతమంది డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. డిగ్రీ వాళ్ళు మీరంతా రేపు మా యూనివర్సిటీకి వస్తారు, చదువుతారు, అక్కడ కూడా పీజీ చదువుతారు, పిహెచ్డీ చేస్తారు. నా దగ్గర ఇప్పుడు ఒక 10 మంది పిహెచ్డీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డాక్టరేట్లు. ఇప్పుడు 11వ క్యాండిడేట్, రేపు మా 11వ క్యాండిడేట్ డాక్టరేట్ ఇవ్వబోతున్నాను నా ఈ 22 ఏళ్ల సర్వీసు. కాబట్టి రేపు మీలో కొద్దిమంది పీజీ, పిహెచ్డి చదివే అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా తెలుసుకోవాలి. చూడండి, యూనివర్సిటీస్లో 3 రకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. అందరూ చెప్పాలి. సెంట్రల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్. ఈ 3 ప్రభుత్వ రంగం. చాలా ఇంపార్టెంట్. డిగ్రీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డిగ్రీ చదువుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలి. విద్య ఎట్లా ఉంటుందో నీకు తెలవాలి. రేపు పొద్దున యూనివర్సిటీకి కూడా రావాలని. 4వది ప్రైవేట్ యూనివర్సిటీస్. అవి ఫారెన్ యూనివర్సిటీస్, డొమెస్టిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఈ 3 యూనివర్సిటీస్ మాత్రం భారతదేశంలో ఉన్నాయి. ఈ 3 యూనివర్సిటీల పట్ల నీకు అవగాహన ఉండాలి. ఎస్, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా ఆజాద్, ఇవన్నీ ఎంట్రన్స్ రాయొచ్చు, సెంట్రల్ ఎంట్రన్స్. ఇవి పార్లమెంట్ చట్టం ద్వారా రూపొందించబడ్డాయి. దేశ ఆదర్శాలను నిలిపే యూనివర్సిటీస్ ఇవన్నీ 56 ఉన్నాయి దేశంలో ఉన్న మొత్తం సెంట్రల్ యూనివర్సిటీస్. స్టేట్ యూనివర్సిటీస్ అన్నీ మనం ఇప్పటికీ భారతదేశంలో 470 నుంచి 480 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన తెలంగాణలో 17 స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 3-4 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే బిట్స్, పిలాని, ఐఎస్సి, ప్రైవేట్ యూనివర్సిటీ చాలా ఉన్నాయి. ఈ యొక్క 600 వరకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ సంఖ్య చూడండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ యూనివర్సిటీ సంఖ్య ఎంత వేగంగా పెరుగుతుందో చూడండి. 1857లో కలకత్తా, మద్రాస్, బాంబే యూనివర్సిటీ ఏర్పడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన యూనివర్సిటీలు 56 + 480. 56 + 480 అంటే 536. అటు ఇటు పెరిగి ఉంటాయి అనుకో, 550కి మించల. అంటే బ్రిటిష్ వలసవాద పరిపాలన నుంచి 2025 దాకా 1857 సిపాయిల తిరుగుబాటు జరగడానికి 1 సంవత్సరం ముందు మాత్రమే ఈ యూనివర్సిటీల స్థాపన వుడ్ డిస్పాచ్ పెట్టింది. అంటే ఈ 175 ఏళ్ల కాలంలో మనకు వచ్చిన యూనివర్సిటీలు 550 భారతదేశంలో. డీమ్డ్ యూనివర్సిటీలు ఇవి కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలే. అంటే డీమ్డ్ యూనివర్సిటీలు కాస్త బెటర్, పక్కన పెట్టండి. ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకపోతే చూడండి, పబ్లిక్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 5 ఉన్నాయి. జస్ట్ 10 ఏళ్లలో 5 వచ్చినాయి. ఈ 5 కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 30 ఇంజనీరింగ్ కాలేజీలు యూనివర్సిటీకి అప్లై చేసుకున్నాయి. 30 ఇంజనీరింగ్ కాలేజీలు. ఖమ్మంలో కూడా ఒక 2-3 వస్తాయి ప్రైవేట్ యూనివర్సిటీలు డెఫినెట్గా. ఖమ్మంలో యూనివర్సిటీ కావాలని మీలాంటి వాళ్ళు ఒక 20 ఏళ్ళుగా కొట్లాడుతున్నారు. ఇంత పెద్ద నగరంలో
తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలో నిలబడ్డ నగరంలో యూనివర్సిటీ లేదని. కానీ మీరు చూడండి, 2 యూనివర్సిటీలు తప్పనిసరిగా వస్తాయి. 2 యూనివర్సిటీలు. అసలు యూనివర్సిటీ దిక్కు లేదంటే మైనింగ్ యూనివర్సిటీ పెడతారు. మైనింగ్ యూనివర్సిటీ కొత్తగూడెంలో. మైనింగ్ యూనివర్సిటీ ఎవరి కోసం అంటే పారిశ్రామికవేత్తల కోసం. ప్రజల కోసం యూనివర్సిటీలు పెట్టాల్సినటువంటి ప్రభుత్వాలు పారిశ్రామిక అవసరాల పేరుతోని పెట్టుబడిదారులు యూనివర్సిటీలు ఉన్నాయి. నువ్వు పెట్టేదేంది? టాటా యూనివర్సిటీ ఉంది, విప్రో యూనివర్సిటీ ఉంది. వాళ్ళ యూనివర్సిటీలు వాళ్ళకు ఉన్నాయి ఆల్రెడీ. ప్రేమ్జీ యూనివర్సిటీ ఉంది. అందరికీ యూనివర్సిటీలు ఉన్నవి. ఏ పెట్టుబడిదారులు యూనివర్సిటీ లేకుండా లేడు. ఎట్లయితే ప్రైవేటు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటళ్ళు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎట్లా పెట్టుకుంటున్నాయో, నర్సింగ్ కాలేజీలు ఎట్లా పెట్టుకుంటున్నాయో, అందరు పెట్టుబడిదారులు యూనివర్సిటీలు పెడుతున్నారు. ప్రభుత్వ రంగంలో యూనివర్సిటీలు రావటం అనేది లేనే లేదు. ఇది నువ్వు గమనించాల్సింది. ఎస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మౌలానా, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీస్లు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శతవాన, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఇవన్నీ మీరు ఆ యూనివర్సిటీ 10లో చదివి ఉంటారు. ఇవి కాక పొట్టి శ్రీరాములు, జేఎన్టీయు, హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇవన్నీ రాజీవ్ గాంధీ బాసర్లో ఉన్నటువంటి ఐటీ, వెటర్నరీ యూనివర్సిటీ, అనిమల్ హెల్త్ అండ్ హస్బెండరీ, ఇవి యూనివర్సిటీ. వీటిల్లో ఎక్కడైనా పోస్టులు నింపారా? నువ్వు ఇష్టం వచ్చిన ప్రైవేట్ యూనివర్సిటీకి పో, ఫారెన్ యూనివర్సిటీకి పో, ఒక్క డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటేనేది యూనివర్సిటీ. తెలంగాణలో ఉన్న ఏ యూనివర్సిటీలోనైనా ఈ రేషియో ఉన్నదా? ఒక్కటంటే ఒక్క గవర్నమెంట్ యూనివర్సిటీలో లేదు, ఎక్కడ లేదు. అదే నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీకి పో, అన్నిట్లో ఈ రేషియో ఉంది. మరి మీరు చెప్పండి, ఉన్నత విద్య సంక్షోభంలో ఉన్నదా, క్షేమంగా ఉన్నదా? చెప్పండి. విద్య సంక్షోభంలో ఉన్నదా, క్షేమంగా ఉన్నదా? సంక్షోభంలో ఉన్నది. ఎస్, చూడండి, అన్ని యూనివర్సిటీసే. ఇక నేను ఈ యూనివర్సిటీల గురించి మాట్లాడాలంటే నాకు ఇంకొక గంట అవసరం, కానీ నేను మాట్లాడను. ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మాట్లాడతాను. ఇవి ఎట్లా విద్యారంగాన్ని, ఉన్నత విద్యారంగాన్ని కుదేలు తీపిచ్చి విద్యారంగం, ఉన్నత విద్యను మొత్తాన్ని బజారును పడటానికి కారణమవుతున్నాయి. ఇక్ఫా యూనివర్సిటీ, మహేంద్ర యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, పల్లా రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలు వీళ్ళ కోసం ప్రభుత్వాలు సేవ చేస్తున్నాయి, మన కోసం కాదు. ఇక్కడ పిల్లలంతా ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతారు. కానీ ఈ యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రతి క్షణం స్కిల్డ్ గురించి మాట్లాడే మీరు ఎందుకు ఈ యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మీరు మార్చలేకపోతున్నారు? నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడ కూడా సేఫ్గా లేవు. నేను ఒక్కొక్క దాని గురించి 3 అంశాలు మాట్లాడదలిచాను. అక్కడ ఉన్నటువంటి అవసరాలు, టీచింగ్, అక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఈ ఎక్కడ కూడా లేవు అని చెప్పడం నా ఉద్దేశం. ఎక్కడ కూడా ఆ అవకాశం కానీ ఆ ఉద్దేశం కానీ లేదు అని చెప్పడం నా ఉద్దేశం. ఇక నేను మిమ్మల్ని చివరిగా ఒక ఆలోచన వైపు తీసుకొచ్చి నా లెక్చర్ని క్లోజ్ చేస్తాను. ఉన్నత విద్యారంగం సంక్షోభంలో ఉన్నది అని చెప్పడానికి ప్రాథమిక విద్య చెప్పాను, సెకండరీ విద్య చెప్పాను, ఉన్నత విద్య కూడా సంక్షోభంలో ఉందని చెప్పడం నా ఉద్దేశం. దానికి ఆధారాలు కూడా నేను స్లైడ్స్లో చూపించాను. ఇక అసలు ఎందుకు సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? విద్య తన మౌలికమైనటువంటి రూపాన్ని, విద్య యొక్క మౌలిక రూపం, తాత్విక పునాది బలంగా నిర్మించాలి. మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానం, గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానం, ఎన్ఈపి 2020 ఎట్లా తిరోగమనం వైపు ఆలోచన తీసుకుపోతుంది. చివరిగా మీలాంటి వాళ్ళు మార్క్స్ విద్య గురించి ఏమన్నాడో నేను చెప్తాను. 5 చెప్తాను. పూలే ఏమన్నాడు, గాంధీ ఏమన్నాడు, అంబేద్కర్ ఏమన్నాడు, మార్క్స్ ఏమన్నాడు, ఎన్ఈపి 2020 ఏమంటుంది. ఈ 5 అర్థం చేసుకుంటే విద్య పైన మీకు ఒక సమగ్రమైనటువంటి ఒక ఆలోచన మీకు వస్తుంది. ఎస్, అందరూ యాక్టివ్గా ఉండాలి. పూలే గురించి, పూలే ఏమన్నాడు విద్య గురించి నేను చెప్పండి. శాస్త్రీయపరమైన అనండి, శాస్త్రీయపరమైన తార్కికమైన మూఢనమ్మకాల వ్యతిరేక విద్య. ఎస్, పూలే అన్నది కరెక్ట్
గులాంగిరి అనే గ్రంథంలో రాస్తూ ఎడ్యుకేషన్ ఇస్ ద వెపన్ ఫర్ ఆల్ ద థింగ్స్. ఒక సినిమాలో అంటాడు అనమాట, అరే భూములుంటే లాక్కపోతారా, వస్తువులుంటే డబ్బులుంటే లాక్కపోతారా, చదువు ఉంటే ఎవరు లాక్కపోర్రా, చదువుకోవాలరా అని చెప్తాడు ఒక తండ్రి పిల్లాడికి. ఈ మాట పూలే ఎప్పుడో చెప్పాడు. చదువు ద్వారా మాత్రమే నువ్వు మార్చుకోలేవు. ఆ చదువు సమాజ కోణం వైపు సాగాలి. అంబేద్కర్ ఏమన్నాడో చూడండి, అందరూ స్టూడెంట్స్ అందరూ చెప్పాలి, అంబేద్కర్ అనండి. లౌకికపరమైన, శాస్త్రీయపరమైన, రాజ్యాంగపరమైన, విమర్శనాత్మకమైన విద్య కావాలి. అది ఆయన ఆలోచన. ఎంత మంచి మాటలు. గాంధీని మనం పూర్తి స్థాయిలో ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. ఒక మనిషిలో బహుముఖ కోణాలు, బహుముఖ ఆలోచనలు ఆ కాల స్థల ప్రభావానికి లోబడి ఉంటాయి. కాబట్టి గాంధీ ఆలోచనలు, మహాత్మా గాంధీ, ఆర్డినరీ గాంధీ బికేమ్ మహాత్మా గాంధీ, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. గాంధీ చెప్పండి, నైతిక పరమైన, ఆధ్యాత్మపరమైన, వృత్తిపరమైన విద్య కావాలి అని అన్నాడు. మార్క్స్ అనండి, మార్క్స్ అనండి, కార్ల్ మార్క్స్ అనండి. కొద్ది గట్టిగా అనాలి ఈ మాటలు మీరు. ఎందుకంటే మీరు ఈ 3 రోజుల్లో వీళ్ళందరి మాట ఒక ఎత్తి అయితే కార్ల్ మార్క్స్ మాట పెద్దగా రావాలి అనండి. కార్ల్ మార్క్స్ అని శాస్త్రీయపరమైన, భౌతికవాదపరమైన, ఉత్పాదకపరమైన విద్య కావాలి. అందుకనే పిడిఎస్ శాస్త్రీయ విద్య కోసం పోరాడుతుంది. సైంటిఫిక్ ఎడ్యుకేషన్, శాస్త్రీయ విద్య. మరి ఎన్ఈపి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపి 2020 ఏమంటుంది? ఎలాంటి విద్య వస్తుంది? బహుళ అంశాల అనండి, డిజిటల్ పరమైన, సరళమైన, నైపుణ్యాలు పెంపొందించే విద్య. నేను చెప్పాను, మాటలు ఎట్లయినా ఉండొచ్చు, ఆచరణ అనేది ఇంపార్టెంట్. ఎన్ఈపి డాక్యుమెంట్కి సంబంధించినంత వరకు ఒక అద్భుతమైన రాతలు కలిగినటువంటి డాక్యుమెంట్. కానీ ఆచరణకు సంబంధించినంత వరకు, ఆచరణాత్మకం వచ్చినప్పుడు దాని ఆలోచనలు ఖచ్చితంగా శాస్త్రీయపరమైనటువంటి వైపు పోకుండా తిరోగమన జడత్వం వైపు, తిరోగమన ఆడంబర వైపు పోతుంది. ఆడంబరత, సనాతనాన్ని ఆస్తిగా భావించటం ఆడంబరత. పురోగమనం వైపు తీసుకుపోవలసిన విద్య తిరోగమనం వైపు పోవటం మరొక ముఖ్యమైనది. అందుకని ఎన్ఈపి డాక్యుమెంట్ని తిరోగమన ఆడంబరత అంటాం. ఏమంటాం దీన్ని? ఈ 2 పదాలు బాగా గుర్తుపెట్టుకుంటే ఎన్ఈపి తిరోగమన ఆడంబరత ఎందుకు అవుతుందో మీకు అర్థమవుతుంది. ఎస్, చివరిగా నేను మళ్ళీ చెప్తుంది, పూలే ఎడ్యుకేషన్ ఏమన్నాడో చెప్పాను, గాంధీ ఏమన్నాడో చెప్పాను, ఎన్ఈపి 2020 అంబేద్కర్ ఏమన్నాడో చెప్పాను, కార్ల్ మార్క్స్ ప్రతి క్షణం శ్రమ విలువను గౌరవించే విద్య అన్నాడు. శ్రమ, వర్గ స్పృహను కలగజేసేదే విద్య అన్నాడు కార్ల్ మార్క్స్. వర్గ స్పృహ, నువ్వు ఏ వర్గం కోసం వచ్చావో ఆ వర్గం. రిలీజియన్ యాజ్ ఐడియాలజీ సస్టైనింగ్ ద ఎక్స్‌ప్లాయిటేషన్. దోపిడీ ఎదుర్కోవటానికి మతం కాదు, మతమే నీ దోపిడీ ఎదుర్కొనే సాధనమే మతం. మతం మత్తుమంది అంటున్నాడు. మతం అంటే ఏంది? వర్గ పోరాటాన్ని ప్రేరేపించే మతం కావాలి. అది ఆ వర్గ పోరాటాన్ని ప్రేరేపించే మతం సోషలిజం అవుతుంది తప్ప మరొకటి కాదు. మతం అనేది మనిషి యొక్క వ్యక్తిగత జీవనానికి సంబంధించింది తప్ప మతం అనేది మనుషులో మత్తులో ముంచేది కాకూడదు అని కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన. అందుకని ఆయన శ్రామిక ఉత్పత్తి గురించి, వర్గ పోరాట స్పృహ గురించి ఎక్కువ మాట్లాడాడు. అందుకని కార్ల్ మార్క్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశంగా నేను చెప్తూ, మళ్ళొక్కసారి పిడిఎస్ సభలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఈ భావజాలం, పిడిఎస్ నమ్మేది ఏందో వీళ్ళందరినీ నేను కంపారిటివ్ స్టడీ చేశాను. ఒక సమగ్రమైన ఆలోచన ఇవ్వాలి అని. పూలే ఏమనుకుంటున్నాడు విద్య లక్ష్యం, అంబేద్కర్ ఏమనుకుంటున్నాడు, గాంధీ ఏమనుకుంటున్నాడు, కార్ల్ మార్క్స్ ఏంది, ఎన్ఈపి 2020 ఏంది, మెయిన్ ఫోకస్ ఏంది, రాజ్యం యొక్క పాత్ర ఏంది, ఏ భాష ఉండాలి, ఏ పని విధానం ఉండాలి. ఇందులో మీరు ఎంచుకుంటున్నటువంటి పని విధానం, మీరు ఎంచుకుంటున్న ఆలోచనలు చాలా అద్భుతమైన ఆలోచనలలో మీ ఇక్కడికి వచ్చారు. చూడండి, అందరూ అనండి,
వర్గరహిత సమాజం కోసం విద్య అనండి. వర్గరహిత సమాజం కోసం విద్య అనండి. వర్గ పోరాటం కోసం విద్య అనండి. సామాజిక నియంత్రణ కోసం విద్య అనండి. సరళీకరణం కోసం విద్య అనండి. శ్రమశక్తిని గౌరవించే విద్య అనండి. అట్లాంటి విద్య ఈ దేశానికి అవసరమని మీరు భావిస్తున్నారు. అదే మనం అనుకోవాల్సింది కూడా. చివరిగా నేను ప్రపంచంలో గుర్తుండిపోయే చదువుకున్న వాడివి నువ్వు, విద్యావంతుడు నువ్వని చెప్పటానికి నేను 3 ముఖ్యమైన తత్వవేత్తలను వాళ్ళ పుస్తకాలను నేను పరిచయం చేస్తాను. ఈ 3టిని చదివామంటే ఈ తర్వాత నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు. అంతటి అద్భుతమైన పుస్తకాలు. 3 తత్వవేత్తలు అసలు విద్య అంటే ఏందో అని చూడటానికి, అర్థం చేసుకోవటానికి నాకు నచ్చిన, ప్రపంచం మెచ్చిన, మీరందరూ మనలాంటి వాళ్ళందరికీ 1000 రెట్ల శ్రామిక ఆలోచన, వర్గ స్పృహతోని రాసిన 3 రచయితలు, వారి పుస్తకాలని నేను మీకు పరిచయం చేయబోతున్నా. ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి, అక్కడక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్స్ అవుతూ ఉన్నాయి. నీ జీవితంలో ఈ 3 పుస్తకాలు చదివితే విద్య గురించి నాకంటే ఎక్కువ నువ్వు మాట్లాడగలవు. అందులో చూడండి, ప్రజెంట్గా ఉన్నాడు, ఈయన బతికున్నాడు, హెన్రీ ఏ గెరాక్స్ అనండి. మళ్ళీ అనండి, అమెరికా అతను హెన్రీ ఏ గెరాక్స్. రాసుకుని తర్వాత గూగుల్ చేయండి, ఆయన గురించి మీకు అర్థమవుతుంది. గూగుల్ అయిన పేరు కొడితే తర్వాత అర్థమవుతుంది. ఆయన రాసిన బుక్ పేరు చూడండి, ఎడ్యుకేషన్ డెమోక్రసీ ద బర్డెన్ ఆఫ్ కన్సైన్స్ అనండి. ఎడ్యుకేషన్ డెమోక్రసీ ద బర్డెన్ ఆఫ్ కన్సైన్స్. అద్భుతమైన పుస్తకం. అమెరికా యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. 2025 నాటికి ఇప్పుడు ఈ తరం అర్థం చేసుకోవాల్సిన ఫిలాసఫర్. ఫ్రైరే గురించి చెప్పాను, థర్డ్గా చెప్తాను, 3వ వ్యక్తి చెప్తాను. ఫ్రైరే, పాల్ ఫ్రైరే నిన్నటి తరం. నేటి తరం వాళ్ళు 2 ఉన్నారు, చాలామంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. అందులో 2ని మీకు అందిస్తున్నాను. అందులో హెన్రీ ఏ గిరాక్స్, అమెరికన్ యూనివర్సిటీ, కెనడాలో ప్రొఫెసర్ అయిన, కెనడాలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. కెనడా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈయన రాసిన బుక్ ఇప్పుడు మొత్తం క్రిటికల్ పెడగాజీలో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపుతున్నటువంటి పుస్తకం ఈ పుస్తకం. ప్రజెంట్గా 2వ పుస్తకం, చరిత్రను మలుపు తిప్పిన 2వ పుస్తకం మీకు నేను పరిచయం చేయదలిశాను. అతని పేరు గ్రెగరీ బోరస్సా అనండి. గ్రెగరీ బోరస్సా. ఎస్, ఉన్నాడు. నేను యంగ్స్టరే, నా ఏజే, పెద్ద ఏజ్ ఏమి ఉండదు, నా ఏజే. 50కి కొద్దిగా అటు దగ్గరగా ఉన్నాడు అంతే. ఎంగే 50కి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, 60లో 70లో లేడు. ఈయన అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నాడు. నేను రాసిన పుస్తకం చెప్తున్నాను, టీచింగ్ యాజ్ ఎ రాడికల్ లాజిక్ అనండి. మళ్ళీ నాలాంటి వాళ్ళు చాలా మందికి రాసే ఇష్టమయ్యే వ్యక్తి ఇప్పుడు ఉన్నాడు. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రొఫెసర్గా ఉన్నాడు. అద్భుతమైన పుస్తకం. ప్రజెంట్ జనరేషన్లో పీడిఎస్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, విప్లవ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, పీడితుల విద్య గురించి అధ్యయనం చేస్తున్న వాళ్ళు చదవాల్సిన అద్భుతమైన రచయితలు, పుస్తకాలు. మొన్నటి తరం జాన్ డ్యూయిన్ చదివింది, నిన్నటి తరం ఫెర్రాన్ చదివింది, నేటి తరం అధ్యయనం చేయాల్సిన 2 అంతర్జాతీయ మేధావులను, వాళ్ళ ఆలోచనలను, 2 కూడా పెట్టుబడి దేశాల్లో ఉన్నటువంటి సామ్యవాద భావజాలాన్ని ఇష్టపడుతున్న తత్వవేత్తలు, విద్యావేత్తలు. ఇక 3వ వ్యక్తి గురించి నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. మీరు చెప్పాల్సిన పేరు పాల్ ఫెర్రే. పాల్ ఫెర్రే, ఎస్, బ్రిడ్జ్లో ఆయన పోర్చుగీస్లో రాశాడు. 68లో క్రిటికల్ పెడగాజీ, అప్రెషన్ పెడగాజీ అని రాశాడు. ఎస్, పెడగాజీ ఆఫ్ ది అప్రెస్డ్ అని రాశాడు. నేను బుక్ చూడండి, 70లో పబ్లిష్ అయింది. అందరూ చదవాలి. ఈ బుక్ పేరు పెడగాజీ ఆఫ్ ద అప్రెస్డ్ అనండి. మళ్ళీ పెడగాజీ ఆఫ్ ద అప్రెస్డ్. పీడితుల విద్య, పీడితులను విముక్తి చేసే విద్య,
పోర్చుగల్ భాషలో 68లో రాస్తే 70లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. చనిపోయాడు, 90 ఏళ్ళలో చనిపోయాడు. ఈయన పుస్తకం ఇప్పుడే నేను చూపించాను తెలుగులో. ప్రజాశక్తి వాళ్ళు విముక్తి విద్య అనే పేరుతోని విముక్తి విద్య ఫాల్ ఫెయిర్ అనే పుస్తకం రాశాడు. ఇది ప్రజాశక్తిలో 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం పబ్లిష్ అయింది. ఇప్పుడు లేవు, అవుట్ ఆఫ్ స్టాక్. ఇది ఎక్కడైనా ఈ బుక్ విముక్తి విద్య అనే పేరుతో బుక్ వస్తే మాత్రం తీసుకోండి. ఇది 12 ముద్రలు చేశాడు. ఇది ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న, విద్యార్థి సంఘాల్లో పనిచేస్తున్న అందరూ చదవాలి. కష్టంగా ఉంటుంది ఒక్కసారి, కానీ 2-3 సార్లకు మాత్రం ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా ఇది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అందుకనే ఈ ముగ్గురు తత్వవేత్తలను మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ డెమోక్రసీ, ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ డెమోక్రసీ అనేది ఏదైతే ఉందో ఈ నినాదాలతోనే కొనసాగాలి. చివరిగా ప్రియమైన విద్యార్థులారా, ఇప్పటిదాకా నేను మాట్లాడినవన్నీ కూడా విద్య యొక్క స్వభావం, పరిధి, విద్య యొక్క తాత్విక పునాది, విద్య ఒక మనిషి యొక్క సమగ్రమైన మూర్తిమత్వాన్ని రూపొందించడంలో, సమాజంలో మనిషి సామాజికీకరణ చెందటంలో విద్య యొక్క పాత్ర, అట్లాంటి విద్యను కాపాడాల్సినటువంటి రాజ్యం, పాలకవర్గం విద్యను క్షేమం వైపు కాకుండా సంక్షోభం వైపు తీసుకుపోవటానికి తెలియకుండా కాకుండా తెలిసి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా రంగాన్ని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ తనదైనటువంటి సబ్జెక్టుగా భావించకపోవటం వల్ల విద్యారంగం నిర్లిప్తకు, నిరాదరణకు గురయ్యి సంక్షోభం వైపు పరిగెడుతూ ఉంది. ఇక పెద్దన్న పాత్రలో ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల పెద్దన్న పాత్ర ఉండకపోగా తాను నమ్మినటువంటి, తాను ఆచరిస్తున్నటువంటి కాషాయపూరిత భావజాలాన్ని NEP 2020 ద్వారా విద్యారంగంలో తీసుకొచ్చి కార్పొరేటీకరణ, కాషాయీకరణను సమపాలలో కలిపి విద్యను మరింత చవకైనటువంటి సరుకుగా ప్రైవేటు వ్యక్తులకు అందించడం కోసం, ప్రభుత్వ రంగాన్ని దివాలా తీయటం కోసం ప్రైవేట్ రంగంలో ఇచ్చలవిడిగా యూనివర్సిటీలు, విద్యాలయాలు, పాఠశాలలు తీసుకొస్తూ మొత్తం విద్యారంగాన్ని సంక్షేమం వైపు నెడుతుందనటానికి నేను మీకు ఎంపీరికల్ ఎవిడెన్స్ ఇచ్చాను. అందుకనే నాదిది ఎంపీరికల్ ప్రజెంటేషన్ అంటాను. నేను ఎంపీరికల్ ప్రజెంటేషన్ అంటే ఒక ప్రజెంటేషన్ని సాక్ష్యాధారాలతోని, సర్వేతోని, గ్రాఫ్తోని, అధికారిక లెక్కలతోని మన ఒక వాదనను రుజువు చేసి నిలబెట్టి సత్యంగా నిరూపించటం ఎంపీరికల్ ఎవిడెన్స్ అవుతుంది. విద్యారంగానికి సంబంధించినంత వరకు నేను ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఎంపీరికల్ ఎవిడెన్స్గా నేను అనుకుంటున్నాను. మీరు ఈ ఎంపీరికల్ ఎవిడెన్స్గా ఇచ్చినటువంటి దీని నుంచి జ్ఞానాన్ని పొంది విజ్ఞానవంతులుగా తయారు కావాలని, జ్ఞానాన్ని తీసుకొని మనిషి వివేచనను జోడించినప్పుడు జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడుగా మారతాడు. జ్ఞానం మీ పాఠశాలలో నేర్పేదైతే విజ్ఞానం ఇలాంటి పాఠశాలలు, బూర్జువా పాఠశాలలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తే సామాజిక పాఠశాలలు ఇలాంటివి జ్ఞానవంతుల్ని విజ్ఞానవంతులుగా తయారు చేస్తాయి. మీరు కేవలం జ్ఞానం దాకా ఆగిపోకుండా ఇట్లాంటి సామాజికీకరణ ప్రయోగశాలలో శిక్షణ పొంది విజ్ఞానవంతులుగా సముపార్జించాలని, ఈ సామాజిక మార్పులో మీరు పాలుపంచుకోవటం కోసం చదువును, విద్యను సమగ్రంగా శాస్త్రీయంగా అర్థం చేసుకొని ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా, విశ్వాసంగా ఫాలో కాకుండా తార్కికంగా ఆలోచించి సత్యానికి తట్టుకునే విధంగా, వాదనకు నిలబడే విధంగా ఆ ఒక విషయాన్ని మీరు నమ్మేటప్పుడు దానికి ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి ప్రాతిపాదికను, విశ్వసనీయతను, ఆచరణను అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకునే క్రమంలో విద్య పట్ల ఒక సరైన వైఖరి మీకు రావాలని, వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను మీతో సంభాషించడానికి నన్ను పిలిచినందుకు PDS రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.